యేసయ్యా నీకే స్తోత్రాలు 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 తండ్రి. ఆశ్చర్యకరుడా నీకే కృతజ్ఞతాస్తుతులు 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 మా తండ్రి. మా మంచి కాపరి నీకే వందనాలు 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 అయ్యా. మహిమాన్వితుడైన మా కన్న తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. నిత్యుడగు తండ్రి నీకే స్తుతి 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 స్తుతి. మా స్తుతులకు పాత్రుడా నీకే వందనాలు 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 వందనాలు. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. మా కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి నీకే వందనాలు 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 వందనాలు. ప్రభువా నీకే స్తుతి 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 స్తుతి. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. నా ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. నా ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. కృపలను తలంచుచు లోయలలో నే కృంగిన వేళలలో అన్నిటి లోయలలో నే కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. నా ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. కృపలను తలంచుచు రూపింపబడుచున్నాను ఏ ఆయుధముడినను. రూపింపబడుచున్నా ఏ ఆయుధముడినను నాకు విరోధమై వర్తిల్లదోయని నాకు విరోధమై వర్తిల్లదోయని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. నాకు విరోధమై వర్తిల్లదోయని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం.
కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు నా ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు తలంచుచు సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయ సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నిల్పెను ఇహలో శుద్ధులతో నిల్పెను సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నిల్పెను ఇహలో శుద్ధులతో నిల్పెను కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు కృపలను తలంచుచు నాకెంతో ఆనందమే హల్లెలూయామే ఆహా నాకెంతో ఆనందమే సియోని వాసము నాకెంతో ఆనందం సియోని వాసము నాకెంతో ఆనందం ఆనందమానందమే ఆమేన్ ఆనందమానందమే సియోని వాసము నాకెంతో ఆనందం ఆనందమానందమే ఆమేన్ ఆనందమానందమే కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా Kandala sharaba bandala kashakariba. Kandala kashakaranda la kashakaraba. Kandala sharaba baba. Kandala sharaba bandala kashakaraba. నాయుష్కాలమంతా ప్రభుని
కృతజ్ఞతతో స్తుతింతు. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. చిన్నపాటి ఆరాధన మీ సన్నిధికి దేవా నీ పద్మాలు సమర్పిస్తున్నా. కృపచేత అంగీకరించండి, ఈ ఆత్మకార్యములు జరిగించండి. మాతో ఉండి, మాలో ఉండి దేవా, మా మధ్య ఉండి ఈ ఆరాధన జరిగించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. దేవా, ముందున్న సమయంలో వాక్య ఉపదేశం ద్వారా మీరే నాతో మాతో అందరితో మీరు మాట్లాడు. నీ అనాది సంకల్పంలో నిర్ణయించిన రీతిగా ఎల్పుడైన మీ దాసునికి నిర్ణయించినటువంటి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతను, వాక్శక్తినిచ్చి నువ్వు ఇచ్చినటువంటి లేఖనం దాన్ని బట్టి ప్రభువా నీవే నాతో మాతో అందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడు. నీ ఆత్మకార్యములు జరిగించమని, నీ చిత్తము నెరవేర్చమని నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్నపాటి ఆరాధన మీ పాదపద్మను సమర్పిస్తూ అయా కృపను వేడుకుంటూ కార్యము జరిగించమని బతిమలాడుచు యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాస్తాలకు సమస్తాన్ని అప్పచెప్పి నిన్ను గొప్ప చేసుకుంటూ నన్ను మమ్మల్ని కప్పచెప్పుకుంటూ నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన నా మాటలు వింటున్న, అలాగే ఈ వీడియో ద్వారా వింటున్న, ఇక ముందు వినబోతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. 2 తిమోతి పత్రిక. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మాట చదువుకున్నామండి. నేను చెప్పు మాటలు ఆలోచించుకుని చిన్న మాట ప్రార్థన చేసుకుని. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మీరు ఇచ్చిన ఈ లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి, దీని చాటును మీరు దాచి ఉంచిన నీ మనసులో ఉద్దేశించుకున్న ప్రతి సంగతిని బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీరు అవసరం నోటు ఉంచి నీ అనాది సంకల్పంలో నిర్ణయించిన నిర్ణయం ప్రకారము నీ కృప ద్వారా మీ దాసునికి ధారాళమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తిని అనుగ్రహించి నీవే నాతో మాతో అందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడుతున్నప్పుడు మా అందరికి వినగలిగిన చెవునివ్వండి, గ్రహించగల మనసునివ్వండి, లోబడి హృదయాన్ని దయచేయండి, సున్నతి గల మనసును దయచేయండి, హృదయాన్ని దయచేయండి. శిష్యులైన సేవకు గణముగా సిద్ధపరచబడినట్లుగా ప్రభువా నిత్యత్వము చేరు పర్యాంత వరకు నీ పాసన శిష్యరకం చేసి భాగ్యము దయచేయండి. ఘనమైన నీ ఉన్నత సేవ చేసి దేవా ఉన్నతంగా నీ కృపల వర్ధులటకు కూడా కృపనివ్వండి. ఉపదేశాన్ని అడగించాలని చూస్తున్న దుష్టుడు వాడి దూతలు చీకటి అంధకార శక్తులు ఇంచాది మరి ఏమైనా ఒక కులానికి సంబంధించి లేదా ఈ లోకంలో ఉన్నటువంటి దేవీ దేవతలు, దేవుళ్ళను ఏ ఇతర నీ చిత్తానికి వ్యతిరేకమైన ఏవైనా ఉన్నారు శతవిధాల ప్రయత్నం చేసి దేవా నీ ఉపదేశాన్ని అందకుండా అసలు నీ సేవనే పాడు చేయాలని నీ రక్తంలో కడగబడిన ఇదిగో తండ్రి నీ ప్రజలమైన మమ్మలను నీ పక్షంగా నిలబడి నీ దాసును కూడా పాడు చేయాలని, భ్రష్టులుగా చేయాలని, ఇంకేదో చేయాలనుకుంటూ ప్రాణహాని కలుగుచేయాలి. ఏ కీడులో ఎటువంటి కారణాల చేత ఏ ప్రయోగాలు ఏమున్నా యేసు నామములో నీ మహాపునరుత్థాన శక్తిని బట్టి నీవు నాకు దేవ అనుగ్రహించిన అధికారం చొప్పున నీ దేవా నీ సిలువలో మా కొరకు చిందించిన రక్తాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణమైనట్టు యేసు నామములో వాటి ప్రభు బంధించబడునుగాక, లయమైపోనుగాక. అలాగూ జరిగించిన నీకు తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు, ఘనత, మహిమ, ప్రభావాలు చెలునుగాక. నా చుట్టూరు, మా చుట్టూరు దేవా, ఇంటి చుట్టూరు, ఈ కాలనీ, గ్రామం, పట్టణ, రాష్ట్రం, దేశ సమస్తం చుట్టూరు నీ అనాది ప్రణాళికలో ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారందరి చుట్టూ వారు కలిగిన గృహం లేదా ఆ ఊరు సమస్తం చుట్టూ కూడా సిలువ రక్తం కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతిని దాచిపెట్టి
నిత్యము నీ దేవదూతల అగ్నివటి రథములు సాయం సమ్ము కావలి ఉంచు. నీ కనుదృష్టి ముఖాంతి నిత్యము సన్నిధి కాంతి వారిపై ప్రకాశం, నాపై మాపై ప్రకాశింపచేసి సర్వోన్నతుని శక్తిని మనం కమ్మెల చేసి నీవే జకరియా గ్రంథం 2వ ప్రకారం అగ్ని ప్రాకారం నిలవచ్చు. యెషయా 57:16 ప్రకారం నీ చేతిలో నన్ను మమ్మల్ని దాచిపెట్టి నీ కృపలో మమ్మల్ని వర్ధిల్లొచ్చేయమని మాతో మాట్లాడమని నీ కృపా హస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకున్నాం. ప్రభువా సహాయం చేయండి. నీ పక్షం వహించిన ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీద అనుకున్న నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త విధేతలు అతిక్రమ దోషాలు పాపదోషాలు ఆజ్ఞాతిక్రమాలు ఏమన్నో పునఃక్షమించు. కలువరి సిలువలో దేవా నువ్వు మా కొరకు చిందించిన రక్తంతో కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంతో కడిగి సమస్త కీడ పవిత్రతను కొట్టి పరిశుద్ధపరిచి ఆనంద తైలాభిషేకం నాపై ఇంకా గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మజ్ఞులు నన్ను పుట్టవే శుద్ధ సువర్ణంగా మార్చి పర్లో శుద్ధ సువర్ణ తైలం నా నెత్తిపై ఇంకా గొప్పగా ఉంచు. హెస్కేల్ 2:1-2 నన్ను మమ్మల్ని ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడు. ప్రభువా సహాయం వచ్చింది. అపోస్తుల కార్యం 4:27-31 మత్తయి 10:1 7-20 యెషయా 57:16 ప్రకారం నీ కృప దయచేసి ఇర్మియా 1:9, 10, 18, 19 కృప నాకు దయచేసి నీవే నాతో మాతో అందరితో మాట్లాడు. ఈ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ యేసు నామములో నేను ప్రార్థన సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటూ నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది. ప్రభునందు సమకూడిన మీ అందరికీ నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మరొక మారు ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. చదువుకున్న లేఖన భాగం అనేక పర్యాయాలు ప్రభు తన సెలవు చొప్పున ఈ అల్పుణ్ణి వాడుకొని తాను అనుకున్న కోణంలో దేవుని మాటలు అందిస్తూ వస్తూ ఉన్నాడు. మూలవాక్యం వినపడంగానే పదాకులు ఇదే వాక్యమా అని చెప్పని నీరసం వస్తుందంటే మనం ఆధ్యాత్మిక పరిపక్వతలో లేము అని అర్థం. మరి ఉత్సాహం కలిగితే ఏమవుతుందంటే మనం ఆధ్యాత్మిక పరిపక్వతలో ఉన్నామని అర్థం. ఎందుకు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు కోట్ చేస్తున్నాడంటే లేఖనము అనేక కోణాల్లో ఉంటుంది. అనేక కోణాలంటే ఇంకా నీకు చెప్పాలంటే పరమగీతాలు 1:7-8 ఆ మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే అక్కడ నారీమణి 8 నారీమణి అంటే ఒక వజ్రానికి ఇక్కడ పోల్చవచ్చు. వజ్రానికి ఎన్ని షేడ్లు ఉన్నాయో మనకు తెలియదు. లెక్క పెట్టాలని ప్రయత్నం చేసినా 7 నుంచి మొదలు పెట్టిన లెక్క అదరిగిపోయేసరికి ఎన్నోదో అర్థం కాదు. ఆ వజ్రానికి లేదా డైమండ్కి ఎన్ని షేపులు ఉంటాయో అంతకంటే మించినటువంటి ఒక లెక్కలో చెప్పాలంటే 2025 సంవత్సరాల క్రితం నాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇక ముందుకు కూడా ఇప్పుడు చెప్పబడిన చదువుకుంటున్న ఈ లేఖనాలనే దేవుడు తన భక్తుల ద్వారా చదివించి అనేక సంగతులు ఇప్పుడు ఉన్నాయి కాకుండా ఇంకా బెటర్గా ఇంకా రెట్టింపైనటువంటి ఆత్మ ప్రత్యక్షతనిచ్చి లేఖన ప్రత్యక్షత ద్వారా మరుగైనటువంటి మర్మాలను కూడా దేవుడు బయటకు తెచ్చి తన ప్రజలకు అందిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఆ పరంపరలోనే ఈ వాక్యాన్ని పదే దేవుడు చదివిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ పదే అదే మూలవాక్యం వస్తుందని చెప్పని అసంతృప్తి కనుక మన హృదయంలో ఉంటే మనం చల్లబడిపోయాము. దేవుని యొక్క ఉన్నత ప్రణాళిక అనుగుణంగా మంటగలిగిన క్రైస్తవుడుగా మంటగలిగిన క్రైస్తవురాలుగా నేను లేను అనే భావన నీలోకి రావాలి. పద్దాకులు ఇదే మూలవాక్యం అనే ఆ మాట ఆ మనసులోకి అది వస్తుందంటేనే రెడ్ అలర్ట్ అనమాట. డేంజర్ బెల్ మోగాలి. ఇక నేను ఎక్కడో తేడా పడుతున్నాను. దేవుడు కోరుకున్నట్లుగా మంటగలిగిన క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా నేను లేను అన్నది గ్రహింపుకు రావాలి. మంటగలిగిన క్రైస్తవుడికైతే ఈ లేఖనం ద్వారా దేవుడు నాకు ఇంకా ఏ కొత్త కోణంలో వాక్యం అందించాలనుకుంటున్నాడు, నేను నేర్చుకోవాల్సిన సంగతులు ఏంటి అన్న భావన కలుగుతుంది. ఇవేమి కాకుండా పద్దాకులు ఇదేనంటే సరే, నువ్వు వాక్యం చదివి దేవుని సన్నిధిలో పెనుగులాడి ప్రార్థనలో పెనుగులాడి
లేదా నీకు అర్థం కాని సబ్జెక్ట్ విషయంలో బైబిల్లో ఉన్న మాటల్లో వాటి విషయం ప్రత్యేక ఉపవాసం ఉండి మరి దేవుణ్ణి ఎప్పుడైనా అడిగావా? అసలు బైబిల్ అంతా కాచి వడబోసినట్టుగా అంతా అర్థమైపోయింది అనుకుంటే సైతాన్ గడు పక్కనే ఉండి నిన్ను భ్రమపరుస్తున్నాడు అన్నది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని యందు ప్రియమైన దేవుని జనాంగమా, బాగా గమనించండి. ప్రభు యొక్క తన ఉన్నత సంకల్పంలో ఈ లేఖన కాంతిలో నుంచే అనేక సంగతులు నీతో నాతో మాట్లాడాలని ఉద్దేశించాడు. కాబట్టి ఇప్పటికి 10 పర్యాయాలు ప్రభు కృపలో నేను చెప్పగలను. 10 పర్యాయాలు 10 రకాల వినూతనమైన కోణాల్లో ప్రభు తన మాటలను తన ప్రజలకు అందిస్తూ వస్తూ ఉన్నాడు. ఈ అల్పను వాడుకొని అందును బట్టి యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈరోజు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? గడిచిన వారం ఏం చెప్పాడు ప్రభు గుర్తుందా? ఏమో మాకేం తెలుసు, మాకున్న ఇతి బాధలు, ఈ లోకంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు, అయ్యని ఇక వాటి మీదే మనసు నిలపడం సరిపోయింది. ఇక అయ్యే కొండల్లా కనపడుతుంటే ప్రభు చెప్పినటువంటి ఆదివారం ఎప్పుడో విన్న వాక్యం ఇప్పుడు దాకా గుర్తుంటుందా? ఈ మధ్యలో ఎన్ని వాక్యాలు వినట్లేదు, ఎన్ని సందర్భాలు మా హృదయ తలంపుల ఆలోచనలోకి రావట్లేదు, అనేకమైన ఎన్ని ఉండలేదు. ఏదని గుర్తుపెట్టుకోవాలి పాస్టర్ గారు? మాకు ఇవేం గుర్తులేవు అని చెప్పానంటే అసలు మనం పూర్తిగా దారి తప్పామని అర్థం. గడిచిన వారము చెప్పగల వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. గడిచిన ఆదివారము ఇదే మూలవాక్యంతో దేవుడు 3 రకాల సందర్భాల గురించి దేవుడు చెప్పాడు. గుర్తుందా ఎవరికైనా? పాటల పోటీల్లో కనుక పేపర్ చూడకుండా వాక్యం పాడండి అని చెప్పన్నట్టుగా ఉంది. నీ ట్విస్ట్ వ్యవహారం అని అనుకున్నారు. దేవుని వాక్యము మన హృదయాల్లో పదిలపరుచుకోవాలి. రానున్న దినాల్లో నీ చేతుల పరిశుద్ధ గ్రంథం కూడా కనపడితే నిన్ను చంపేస్తామనే పరిస్థితులు వస్తాయి. నీ చేతిలో బైబిల్ కనుక కనపడితే చంపేస్తాము, వెలివేస్తాము, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పని నెట్టేయటం ఒక ఎత్తు అయితే చంపేస్తారు ఏకంగా. అసలు యేసు ప్రభు మాకు దేవుడు కాదని ఒప్పుకో అని చెప్పని కూడా చిత్రహింసలు పెడతారు. కొన్ని ప్రభుత్వాలు, ఆయా దేశాల్లో కొన్ని ప్రభుత్వాలు బైబిల్ గ్రంథాన్ని బ్యాన్ చేశారు. దక్షిణ కొరియాలో బైబిల్ అంటే చాలా ఇష్టంగా, అసలు దేవుడు అంటే చాలా ఉన్నతంగా ఆరాధిస్తారు. కానీ ఉత్తర కొరియాలో పరిశుద్ధ గ్రంథం కనబడితే ఎవడింట్లో అయినా దొరికితే ఆ ఇంటి మొత్తాన్ని చంపి పక్కన పడేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రభుత్వం అది ఆ హుక్కుం అంటే ఆజ్ఞ జారీ చేసింది. మనకు ఆ పరిస్థితులు లేవు. ఆ పరిస్థితులు లేకపోయినా మనమేమో బైబిల్ ఆదివారం తీస్తే మళ్ళీ ఆదివారమే దాని వైపు చూసేవారు. ఈ మధ్యకాలంలో కనీసం కూర్చొని పట్టుమని ఒక 5 అధ్యాయాలైన రోజుకు 5 అధ్యాయాల చొప్పున చదివితే సంవత్సరం కల్లా పరిశుద్ధ గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివి సంపూర్తి చేయగలుగుతారు. అసలు ఆదివారం బయట తెస్తే మళ్ళీ ఆదివారానికి అప్పుడు దాకా అది అటక మీదే ఉంటుంది. ఈ మధ్యలో పొరపాటును కూడా చదివే వ్యవహారం లేదు. ఇక నువ్వు నీ హృదయంలో వాక్యాన్ని ఎప్పుడు పదిలంగా పెట్టుకుంటావు? ప్రార్థించినప్పుడు నువ్వు బలవంతుడికి ఎలా ఉండగలుగుతావు? ఒక పక్షికి 2 రెక్కలు ఎలా అయితే అవసరమైనాయో ఎగరటానికి, అది బ్రతకటానికి కాదు, రెక్కలు అవసరం ఉంది. ఆ రెక్కలు ఏంటంటే ఎగరటానికి అవసరం. ఆ 2 రెక్కలు సరిగ్గా పనిచేస్తేనే పక్షి ఎగరగలుగుతుంది. ఆ 2 సరిగా పనిచేయలేదనుకో, ఇక అది ఎగరలేదు, బలహీనమైనటువంటి పక్షిగా మారిపోద్ది. వేటగాడికో లేదంటే ఏదో ఒక క్రూర జంతువుకో దొరుకుద్ది, అమాంసంగా ఆ పూటకి ఆహారం అయిపోద్ది.
ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన మన పరిస్థితి కూడా అంతే. అపవాదిగాడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మానక మనందరి మీద రాత్రి పగళ్ళు యేసయ్య దగ్గరకు పోయి, లేదా తండ్రి అయిన దేవుని దగ్గర పోయి, వాళ్ళిద్దరూ ఒకే సింహాసనం మీద ఉంటారు కాబట్టి అందుకే లేదా అన్నాను. ఏంది ఆడకు పోయి మానక మనందరి మీద కొండలు చెప్తాడు అంటాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మరి అది 10వ వచనము ఎక్కడో ఉందో చూడండి. అది ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాట ఉంది. 11వ వచనంలో వచ్చేసరికి ఎవరిని మృంగుదామా అని 9వ వచనంలో ఆ మాట 10, 11 వచ్చిన భాగాల్లో బహుక్రోధంతో నిన్ను నన్ను ఏదో ఒకటి చేయాలని చెప్పని బహుక్రోధంతో పగబెట్టుకున్నాడు. పగబెట్టుకొని అంతటితో ఆగిపోయాడు, ఆగలవాడు. ఎఫ్ఎస్సి పత్రికలో అట్టుకుంటే ఆ మాట రాస్తుంది, ఎవరిని మృంగుదమా అని చెప్పని గర్జించు సింహం వలె వాడు పొంచి ఉన్నాడట. గర్జించు సింహం వలె వాడు పొంచి ఉన్నాడని చెప్పని లేఖనం సాక్ష్యం ఇస్తోంది. ఎందుకు అంత పగైంది వాడికి మనకంటే, క్రీస్తు రక్తంలో కడగబడక మునుపు, నీవు నేను క్రీస్తు రక్తంలో కడగబడక మునుపు వాడు చెప్పిన ప్రతిదానికి తలూపి, దేనికి వాడు చెప్పిన ప్రతిదానికి తలూపి చివరికి వాడి బంధకాల నుంచి బయటపడాలని లేఖన కాంతిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను దర్శిస్తే ఆ బంధకాల నుంచి మనం బయటపడ్డాం. నాకిక ఆ శాపగ్రస్తమైనటువంటి ఆ బ్రతుకు, శపితమైన జీవితం నాకొద్దు. నా ప్రభు కోరుకున్నట్టుగా పరిశుద్ధంగా నేను జీవించాలనుకుంటున్నాను. యేసు ప్రభు వారి పోలికలో నేను రావాలి. నా ప్రభు మా పితరులకు నిర్ణయించి ఇచ్చినటువంటి ఆ మహిమ నేను పొందాలి. ఎవరికి ఇచ్చాడు మన పితరులు అంటే? మన అమ్మా నాన్న లేదా తాత ముత్తాతలు కాదు. మూల పురుషుడు, మూల స్త్రీ ఉంది. ఆదాము అవ్వలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు ప్రభు, ప్రత్యేకమైన ఒక మహిమనిచ్చాడు. ఎవరికి లేనటువంటి ఆధిక్యత వారికి ఇచ్చారు. త్రియేక దేవుడు, త్రిత్వంగా ఉన్నటువంటి ఆ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కానీ దాని అపవాది యొక్క ఎత్తుగడను బట్టి, ఆజ్ఞ అతిక్రమం అనే పాపాన్ని బట్టి వారి పుణ్యం అంటే అది మనం కోల్పోయాం. వాళ్ళు కోల్పోయారు, అదే రక్తం మనలో ప్రవహిస్తూ ఉంది. ఆ పరంపర అది బారుకి కొనసాగుతూనే ఉంది. కాబట్టే సైతాను గాడికి నీకు నీ మీద, నా మీద, అందరి మీద పగ, బహు క్రూరమైన ద్వేషంతో వాడు మన కోసం వెంటాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మొన్నటి వరకు నువ్వు వాడు చెప్పినట్టు బ్రతికావు. క్రీస్తు రక్తంలో ఎప్పుడైతే నువ్వు కడగబడ్డావో ఆ చెర బంధకాల నుంచి నువ్వు విడిపించబడ్డావు. కానీ నిన్ను ఎలాగైనా సరే ఆ మార్గంలోకి లాక్కెళ్ళటానికి అనేక రకాల ఉరులు, అంటే ఉచ్చులు కానీ అనేక రకాల పాశాలు ఇసురుతూ ఉంటాడు వాడు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బహుఘోరమైన మొరబెట్టారు. బహుఘోరమైనటువంటి వేదనతో కన్నీరు గారుస్తూ వారు మొరపెడితే ఎవరు సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు కదిలేలాగా ఆ మొర, ఆ ప్రార్థన, ఆ కన్నీరు, ఆ వేదనతో వాడు చేసిన ప్రార్థన అక్కడకు చేరి ఆ దేవాది దేవుడే దిగి వచ్చి మోషేతో మండుచున్న పొదలో మోషేతో మాట్లాడి తర్ఫీదు ఇచ్చి మోషేకి, వెళ్ళవయ్యా నేనున్నాను తోడుగా, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ప్రభు కృపను బట్టి వెళ్ళాడు. ఐగుప్తులో 10 అద్భుతాలు మోషేను వాడుకొని దేవుడు చేశాడు. దేవుడే కావాలని ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచాడని చెప్పని కూడా రాస్తుంది. ఎందుకంటే
ఈ ఇజ్రాయిల్ యొక్క మూల పితృడు అంటే మూలం అబ్రహాము, ఆయనతో మాట చెప్పాడు దేవుడు, నీ సంతానం నీది కాని దేశానికి బానిసలుగా వెళ్తారు, 400 సంవత్సరాలు అక్కడ ఉంటారు. అయితే వారు అక్కడ బానిసత్వం చేసిన దాన్ని బట్టి ఆ ప్రజలకు నేను తీర్పు తీరుస్తాను. వారి మనస్ఫూర్తిగా మీరు ఇక్కడ వద్దు వెళ్ళిపోండి అని పంపిస్తారు. ఆ పంపించే సమయంలో వారిని అంటే ఐగుప్తులను దోచుకొని, ఐగుప్తులు అలాగనే దోచబడ్డారు. ఎట్లా అంటే వీళ్ళు ఇక్కడ ఉన్నంతసేపు శ్రమలు విస్తరిస్తూ ఉన్నాయి, భయంకరమైన కీడు అనుభవిస్తూ ఉన్నారు. పశు నష్టం జరుగుతూ ఉంది, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది, పంటకు తెగుళ్ళు పడుతూ ఉంది, అనేక అనారోగ్య కారణాలు, ఇట్లా ఇంచాది 10 రకాల తెగుళ్ళు ఆ ప్రజల మీదకి వస్తే, ఇక చిట్ట చివరి తెగులేందంటే వారి కడుపును పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారుడు, ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ప్రజలు రాజు మొదలుకొని ప్రతి ఒక్కడి యొక్క జ్యేష్ఠ కుమారుడిని దేవాది దేవుడు చంపేశాడు. ఆజ్ఞది వారి హృదయాలు తీర్పు తీరుస్తానన్నాడు. ఎందుకంటే ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుడు మాట ఇస్తే అక్కడ ఒక మాట అన్నాడు, అమోరీయుల యొక్క అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదన్నాడు. అంటే ఏ వ్యక్తినైనా ఒకవేళ దేవుడే శిక్షించాలనుకుంటే, ఇంత ఘోరం చేస్తున్నారు కదా, వీరి మీదకి శిక్ష రావట్లేదు, వీళ్ళు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, పచ్చగా ఉంటున్నారు, వారిని చూస్తే ఎంత ప్రార్థన చేసినా సమాధానం రావట్లేదని మనం ఒకవేళ బాధపడితే, ప్రభు అంటున్నాడు ఇక్కడ అమోరీయులను గురించి మాట్లాడుతూ నీతో నాతో అందరితో మాట్లాడే మాట ఏంటంటే, వారి యొక్క అక్రమము సంపూర్ణం కాలేదంట. అంటే ప్రభు ఇస్తున్నాడు వాళ్ళకి అవకాశం, 400 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు వారు మార్పు చెందాలని, వారి మారు మనసు పొంది దేవుడు అనుకున్నట్లుగా ఆజ్ఞలను ఆ కట్టడలకు అనుగుణంగా బ్రతకాలని త్రియేక దేవుడు ఆశించి అమోరీయుల విషయంలో 400 సంవత్సరాలు, మోషే పోయే టయానికైతే 430 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు ప్రభు. అయినా వాళ్ళు మారలా. కొంతమంది అంటారు దేవుడు నియంత అదంట అది అని. అరే, ముందు యేసు ప్రభు వారు ఒక వ్యక్తిని శిక్షించాలనుకుంటే మారు మనసు పొందటానికి, మార్పు చెందటానికి అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఇంకా దుర్మార్గంగా బ్రతకటానికి నువ్వు వాడుకుంటే తొందరగా పోతావు. లేదు, ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన పాదాలు పట్టుకొని ప్రభువా నన్ను క్షమించని అడిగితే, ఆయన కృపను బట్టి, కనికరాన్ని బట్టి, ఆయన ప్రేమ వాత్సల్యతను బట్టి నీ కన్నీళ్లు దుడుస్తాడు. నీ మీద ఉన్న శాప ఆ భారం అంతా, పాపము ఆజ్ఞాతిక్రమం అంతా కొట్టేస్తాడు శిలువ రక్తంలో. కృపనిచ్చి ఆయన కౌగిడి చేర్చుకొని ఆశీర్వాదకరమైన సంతతి ఆ జాబితాలకు నిన్ను చేరుస్తాడు. కానీ ఇక్కడ అమోరీయులు ఆ పని చేయాలి. అంటే ఐగుప్తీయులు అంతా ఎవరంటే అమోరీయులు. వారి అక్రమం సంపూర్ణం కాలేదు కాబట్టి 400 సంవత్సరాలు టైం ఇచ్చాడు దేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు బాగా గమనించండి. ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఒక విలువైన పాఠం ఉంది. అంత వెట్టి చాకిరి చేశారు. అంతా ఐగుప్తు అన్నా, ఫరో అన్న అపవాదికి సాదృశ్యంగా, వాడి రాజ్యము, వాడి పరిపాలన విభాగానికి సాదృశ్యంగా కనపడుతుంది అక్కడ. ఇప్పుడున్న మన పరిస్థితిని బట్టి లేఖన కాంతిలో ఇప్పుడు మనకు అవసరమైన రీతిగా అన్వయించుకోవటానికి. అయితే ఇక్కడ అంత వెట్టి చాకరి చేస్తూ 400 సంవత్సరాలు వారు ప్రభు అని మొరపెట్టారా? 10 అద్భుతాలు చేశాడా? ఎర్ర సముద్రం దగ్గర రాగానే దేవుడి మీదను మోషే మీద తిరగబడటం మొదలుపెట్టారు. అయినా ప్రభు సహించాడు. ఎర్ర సముద్రం పాయలు చేసి 6 నెలలను దాటించి దరిగిపోయారు. ఫరో సైన్యంతో దేవుడే అగ్నిస్తంభమై వారికి వీరికి మధ్యలో ఉండి పోరాడాడు, జయాన్ని ఇచ్చాడు. ఆ ఫరో సైన్యం అంతటిని ఇజ్రాయేలు క్షేమంగా దరిగి చేరంగానే సముద్రంలో ఈ ఫరో సైన్యం మొత్తాన్ని ముంచి చంపేశాడు. నేట మునిగే వాళ్ళు మొత్తం చనిపోయారు. బాగుంది. ఆ తర్వాత ఎర్ర సముద్రం దాటిన కాడి నుంచి ఇజ్రాయేలీలు అంతా చేస్తున్న పని అంతా ఏంటంటే, మాకు
ఐగుప్తులో కీర దోసకాయలు, చేపలు, ఆ ఉల్లిగడ్డలు అయ్యే గుర్తొస్తున్నాయి, అయ్యే బాగుందనిపించదు. అంత వెట్టి చాకరీ చేసినప్పుడేమో అయ్యో బాబు ప్రభు అని మూలిగారు. ప్రభు అవకాశం ఇవ్వగానే, ప్రభు క్షేమాన్నిచ్చి ఒడ్డుకు దాటించగానే మొత్తం మీకు పక్కనేసి ఇంకా వాళ్ళకి అక్కడ కనబడుతున్న ఆ కీర దోసకాయలు, చేపలు, ఉల్లిగడ్డలు అయ్యే మాకు గుర్తొస్తున్నాయి, అదే బెటర్ అనిపిస్తుంది అంటున్నారు. దేవుని యొక్క పరిపాలన వీళ్ళకి నచ్చక ఎప్పుడు చూసినా మన్నా మన్నా మన్నా, ఏందయ్యా మన్నా అని చెప్పని, మాకు అసలు కనీసం మాంసం తినే అవకాశం కూడా లేదని చెప్పని. మనిషి ఆశాజీవి. బాగా వర్షం కురిస్తే ఏం వర్షం, మాయదారి వర్షం ఇట్ట గురుతుంది అంటారు. బాగా ఎండలు కాస్తే ఈ మాయదారి ఎండలేని ఎట్టోని ఒళ్ళంతా మంట పడుతుంది అంటారు. బాగా చలికాలం వచ్చేసరికి పళ్ళు కొరికేంత గడగడగడ వణుకులతో కూడిన చలి వస్తేనేమో ఈ చలి ఎప్పుడు అయిపోద్దా అని చెప్పని అంటారు. అంటే ప్రభు ఈ 3 కాలాలు నీ శరీరానికి మేలుకరంగా, అన్ని విధాల ఆశీర్వాదకరంగా ఉండటానికి ఈ 3 రకాల రుచులు, 3 రకాల కాలాలు పెట్టాడు. అలాగనే ఇక్కడ ఐగుప్తు నుంచి బయటపడి కనాను యాత్రలో కనాను యాత్రలో అడుగులు పెట్టి సాగుతున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు చేసిన మేళ్ళని పక్కన పెట్టి ప్రస్తుతాన్ని చూసుకుంటా ఉన్నారు. ఎందుకు వచ్చారు పాష్ గారు ఇటంటే ఇక్కడ విలువైన సంగతి ఉంది. ఒకప్పుడు అపవాది చెరబంధకాల్లో ఉన్న మనల్ని ఆ బానిసత్వం నుంచి ప్రభు బయటేశాడు, ఆయనకి ఇష్టమైన బిడలుగా బ్రతకాలని. ఐగుప్తులో నుంచి కూడా దేవుడు అక్కడ అద్భుతాలు చేసి తన ప్రజలను బయటేశాడు. తనకి ఇష్టమైనటువంటి మనందరి మూలపిత్రుడైన అబ్రహాముకి ఇచ్చినటువంటి కనాను దేశంలో వారిని చేర్చాలని. ఈరోజు నిన్ను నన్ను కూడా కనాన్ అంటే పరలోకంలో ఉన్నటువంటి నూతన యెరూషలేము పట్టణంలో ఒక సభ్యురాలుగా చేయాలని, ఆదాము అవ్వల వల్ల కోల్పోయినటువంటి ఆ మహిమ, ఆ సమాన స్థాయి తిరిగి నీకు ఇవ్వాలనే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టి, ఆయన ఆఖరి రక్తబొట్టు వరకు కూడా నీ కొరకు చిందించి మరణించి 3వ దినాన పునరుద్ధానుడై లేచి పరమందు ఎవరు సమీపించరని తేజస్సులో తండ్రి కుడిపార్శ్వం మందు కూర్చొని మానక నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆయన. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మరణించటం అనేది, రక్తము చిందించటం అనేది ఒక లెక్క అయితే, అది పరిశుద్ధమైన రక్తమై ఉండాలనేది ఒక లెక్క అయితే, పునరుద్ధానం అనేది లేకపోతే నీ విశ్వాసము నా విశ్వాసము ఇంచాదిగా సకల పరిశుద్ధుల విశ్వాసం అంతా వ్యర్థమే. ఈ మాట సాక్షాత్ పౌలు భక్తుడే చెప్పాడు. అయ్యా, మరణించటము ఇదంతా బాగా ఓకే, పునరుద్ధానం లేకపోతే మాత్రం మనం ఎంత విశ్వాసం ఉంచినా కానీ అదంతా వ్యర్థమైపోతుంది అన్నాడు. కాబట్టి ఆ పునరుద్ధానంలో నిన్ను పాలిభాగస్తుడిగా చేసి ఆయన అనాది సంకల్పంలో కలలుగన్నటువంటి ఆ మహిమ, ఆ ఉన్నత స్థానం నీకు నాకు కల్పించాలన్న ఉద్దేశం కలిగి ఆయన ఇక్కడికి వచ్చి మరణించాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు 3వ దినాన. ఇవన్నీ ఒక లెక్క అయితే, ఇప్పుడు నువ్వు నడుస్తున్న ఆధ్యాత్మిక జీవిత యాత్రలో అపవాది ఎన్నో రకాల ఉరులేస్తూ ఉంటాడు, ఉచ్చులేస్తూ ఉంటాడు, ఎర్రేస్తూ ఉంటాడు. చేపన పడతానికి కనుక ఎర్రేసినట్టుగా లోకం చాలా పచ్చగా ఉంది, నీ బ్రతుకు చూస్తే ఇలాగుంది, నీవు ఇంకా భక్తి చేసి ఉపయోగం ఏందంటాడు వాడు. వేసే ఎత్తుగడలు సామాన్యమైనవి కావన్నమాట. ఎలాగైనా సరే నిన్ను భ్రష్టుడిగా మార్చాలి. ఆ పరంపరలో ఒకప్పుడు శ్రమలు వేదనలు కలిగినప్పుడు దేవా 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 అని చెప్పని ఆయన పాదాలు గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసినటువంటి అనుభవాలు చివరికి చల్లారిపోయేలాగా, అంటే భక్తిలో సీనియారిటీ వచ్చి రాగానే ఏముందులే చేద్దాంలే ప్రార్థన, ఏముందులే చేద్దాంలే విజ్ఞాపన, ఏముందులే చదువుదాంలే, ముందుగా సమయము చదువుదాంలే, చదువుదాంలే ముందుంది కదా సమయము, చేద్దాంలే ప్రార్థన విజ్ఞాపన సమయం ఉంది అనుకుంటే ఆ సమయంలోనే ఏదో ఒక ఇరకాటంలో నిన్ను పెడతాడు. ఇక చివరికి నువ్వు ప్రార్థన చేసేది ఉండదు, విజ్ఞాపన చేసేది ఉండదు, వాక్యం చదివేది ఉండదు. సమయం మొత్తం పాడైపోయి చివరిలో పడక ప్రార్థనకు వచ్చి ప్రభువా
ఇవాళ అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అనుకున్న నా వల్ల కాలేదు, బలహీనుడు ప్రభు నన్ను క్షమించాయని ప్రార్థన చేసి ఈ రాత్రి అంతా మాకు తోడే ఉండు, పొద్దున్నే లేవగానే ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని దినచర్య మొదలు పెట్టాలి, మాకు సహాయం చేయతండి యేసు నామములో అడుగుతున్నాం ఆమేన్ అంట. వాడు నిన్ను నిలువున చిన్నగా నీకు తెలియకుండానే కొన్ని పరిస్థితులు వాడుకొని చల్లారుస్తాడు. ఆ చల్లార్చే పరిస్థితుల్లోనే వాక్యము చదవాలన్నా కానీ నీకు ఇంట్రెస్ట్ ఉండదు. వాక్యం చదవాలనుకున్నా కానీ ఆ కొద్ది సమయం వాడుకోవాలనుకునే లోపల ఇంకోటి ఏదో గుర్తు చేస్తాడు. లేదు నీ పక్కనున్న నీ తల్లినో తండ్రినో తోడబుట్టిన వాళ్ళనో స్నేహితులనో ఇరుగు పొరుగు వాడినో ఎవరినో ఒకరినో వాడతాడు వాడు. లేదు ఇంకా ఏదైనా నువ్వు అంతమందిని వాడిన బాగా మొండి పట్టుతో భక్తిలోకి వెళ్ళాలనుకుంటే ఎవరికొవరికి అనారోగ్య సమస్యను చూపిస్తాడు. వాస్తవానికి అది అనారోగ్యం కాదు, వాడు కల్పించేటువంటి రోగం అన్నమాట. ఎప్పుడు దాకా ఉంటుంది? నువ్వు ఆదివారపు ఆరాధన ఎగ్గొట్టేదాకా ఉంటుంది. ఎప్పుడు దాకా ఉంటుంది? నువ్వు ప్రార్థన సమయాన్ని పోగొట్టుకొని ఆ తర్వాత వ్యర్థమైన సంభాషణ చేసేంత వరకు ఉంటుంది. ఎప్పుడు దాకా ఉంటుంది? వాడు అనుకున్న రీతిగా నిన్ను మెల్ట్ చేసేంత దాకా ఉంటుంది. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మొండిగా అడ్డం తిరిగి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలా, విజ్ఞాపన చేయాలా, వాక్యం చదవాలా. ఇది ఎట్లాంటిదంటే ప్రభు చెప్పాడు, ఇరుకు మార్గమందు ఇరుకు ద్వారమందు ప్రవేశింప పోరాడండి అన్నాడు. అంటే పోరాడాలా, యుద్ధం అనేది ఉంటుంది, ఆ బ్యాటిల్ అనేది ఉంటుంది ఖచ్చితంగా, నీకు నాకు ఖచ్చితంగా ఉంటుంది. అయితే పోరాడాలా. పోరాటం చేసేటప్పుడు నీ శక్తి మీద, నీ జ్ఞానం మీద, నీ బలం మీద, నీ తెలివితేటల మీద ఆధారపడ్డావంటే నువ్వు అట్నే బుక్ అయిపోవచ్చు, ఆగిపోవచ్చు. మరి ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, ప్రభువా నాకు చేత కావట్లేదు నీ కృపనివ్వంటే ఆయన వస్తాడు లైన్లోకి. ఆమేన్ హల్లెలూయా. ఆయన వచ్చి నీకు అర్థం కాని విషయాలన్నీ లేఖనంలోంచి నీకు బోధిస్తాడు. ఆయన వచ్చి నిన్ను ఎలాగ ప్రార్థన చేయించాలో ఆ సమయం అంతా వ్యర్థం కాకుండా ప్రార్థనలోకి నడిపిస్తాడు ఆయనే వచ్చి. ఎప్పటికప్పుడు ప్రభు కృప మీద ఆధారపడుతూ భక్తి సాధన చేయాలన్నదే యేసు ప్రభు వారి యొక్క హృదయ అభిలాష. ఎప్పటికప్పుడు ఆయన కృప మీద నువ్వు ఆధారపడాలి. ఆయన కృప మీద నువ్వు ఆధారపడి భక్తి సాధన చేయాలన్నదే ఆయన ఆశపడేది. అయితే గడచిన ఆదివారం చెప్పబడిన సబ్జెక్ట్ ఏది చెప్పలేదు ఇంతవాటికి. 3 రకాల అంశాలు చెప్పబడ్డ ఇదే లేఖనాన్ని ప్రభు ఆడుకొని 3 రకాల అంశాలు చెప్పాడు. ఏంటయ్యా అంశాలంటే, మొదటిగా నువ్వు శిష్యుడుగా లేదా శిష్యురాలుగా ఉండాలి, అది ప్రభు యొక్క సంకల్పం. రెండవదిగా నువ్వు సంపూర్ణుడిగా లేదా సంపూర్ణురాలుగా అవ్వాలన్నది ప్రభు యొక్క సంకల్పం. మూడవదిగా ఆయనకి ఇష్టమై కృపనిస్తే ఉన్నతమైన సేవ చేయాలన్నది ఆయన సంకల్పం. ఈ 3 సబ్జెక్టులైనా ప్రభు చెప్పింది గడిచిన ఆదివారంలో. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ఇప్పుడు గమనించండి, ఇప్పుడు దాకా చెప్పింది అంత ఏంది పాస్టర్ గారు అంటే, వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యంగా బ్రతికితే వాడు ఎలా వచ్చి నిన్ను బలహీనపరుస్తాడో, వాడి దాడి ఎలా ఉంటుందో, దాన్ని ఎలా దాటుకొని ముందుకు అడుగులేయాలో ఆ సంగతి ప్రభు చెప్తా వచ్చాడు. ఇది కూడా అవసరమైన సబ్జెక్టే. చాలామంది దాన్ని పక్కన పెట్టేస్తారు. నిన్ను బలహీనపరచడానికి వాడు కొన్ని పరిస్థితులు వాడుకుంటాడు. ఆ పరిస్థితుల్ని నువ్వు ఎదురుదాన్ని ముందుకు అడిగేసే తీరులో ఉండాలా. కొన్ని సందర్భాల్లో నేను బాగా రుచి చూసి ఎరిగిన సందర్భం ఇది. ఆయా ప్రాంతాల్లో ఒకవేళ నువ్వు బలహీనరాలుగా లేదా బలహీనుడిగా ఉంటే ఆ ప్రాంతంలో విగ్రహారాధన ద్వారా పూజలు అందుకుంటున్న విగ్రహారాధనకు సంబంధించినటువంటి లేదా కుల సంబంధించినటువంటి దేవి దేవతలు దేవుళ్ళు అనేవి ఉంటాయి. వాటి ఎదుట మానక పూజ చేస్తున్నప్పుడు అదే ప్రాంతంలో నువ్వు రోషంగా భక్తి చేస్తుంటే అవి వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తాయి. ప్రార్థన చేసుకొనియో, వాక్యం చదవనియో, నీ మీద దాడి చేస్తాయి. దాడి చేయటమే కాదు, నిన్ను బలహీనపరుస్తాయి. ప్రార్థన చేసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది కానీ నువ్వు ప్రార్థన చేయలేవు, వాక్యం చదవలేవు, విజ్ఞాపన చేయలేవు. ఇది వీటి వల్ల ఒక కోణం. రెండవ కోణం ఏంటంటే, చిల్లంగి బాలమణి చేతబడి క్షుద్ర పూలకు సంబంధించి ఆ ప్రాంతంలో ఆ శక్తులు ఉన్నట్లయితే
నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయటం వల్ల ప్రభు యొక్క బలమైన సన్నిధి నీ ఉన్న ఇంటికి, ఆ కాలనీ లేదంటే ఆ ఊళ్ళోకి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఇవన్నీ నిలబడటానికి అవకాశం ఉండదు. ఖాళీ చేయాలంటే అసలు ఏదో నిన్నే అసలు ప్రార్థన చేయకుండా డిస్టర్బ్ చేస్తే సరిపోద్దిగా. అసలు నిన్నే ఇక్కడ లేకుండా వాటి ప్రయత్నం అన్నమాట. నేను ఎదుర్కొన్నాను కాబట్టి రుచి చూసి చెబుతున్నా ఈ మాట. నూతనంగా కోనంకి ప్రాంతంలో ఒకరోజు సేవకని వెళ్ళాం, ప్రార్థన చేసి వచ్చాం. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు, అయ్యా మేము ఇక్కడ సహకరిస్తాం, సేవ ప్రారంభించండి అని చెప్పంటే, సరేనమ్మా వస్తాం పలానా రోజు, ఇలా సంగతను. ఆ తర్వాత ఇక అక్కడున్న మాంత్రికులు మొదలు పెట్టారు, ఇక ఆ దైవజనుడు ఇక్కడ రావటానికి వీల్లేదని. మాంత్రిక ప్రయోగాలు అవి నాకు కనపడుతాను. నాతో పాటు వచ్చిన సహకారి ఆ కుటుంబం మీద అది ఆ దాడి కనపడదు. నాకు ప్రభు ఇక్కడ ఉండి చెప్తా ఉన్నాడు, పలానా వాళ్ళు ఇలా చేస్తా ఉన్నారు, నువ్వు అక్కడికి రాకుండా అని చెప్పని. ఇక్కడ ప్రార్థన డిస్టర్బ్ అవుతున్నా, అలాగనే పలానా వాళ్ళు డిస్టర్బ్ చేయాలి, వెంటనే ఆ సహోదరుడు కూడా డిస్టర్బ్ అయ్యాడు. మళ్ళీ నేను ఒక రోజు అక్కడికి వెళ్ళినప్పుడు ఏందంటే ఇట్టేడు సంగతి అన్న, ఓ అమ్మ నిన్ను చాలా భ్రమపరుస్తూ ఉన్నాయి ఇవి, ఇలా ఉంటుంది, నువ్వు ప్రార్థన చేయి. అయితే ఆ సమాజంలో నుంచి మన కొరకు ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నంత వరకు, అలాంటి వాళ్ళు అక్కడ మన కోసం ఉండేంత వరకు ఇలాగ దాడి చేస్తూనే ఉంటుంది. ఇవన్నీ మామూలే, కానీ భయపడవద్దు. దేవుని పాదాలు పట్టుకు నువ్వు మోకాళ్ళేసి చాలు, ప్రభు వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయి, ప్రభు వస్తాడు, ప్రభు చూసుకుంటాడు మిగతాయన్నీ. అయితే నీ మీద దాడి చేస్తే బలహీనంగా అసలు లేవలేనంత ఇదిగా బాగా మానసికంగా గాయపరుస్తాయి. అయినా సరే వదిలిపెట్టమాక, దేవుని పాదాలు పట్టుకో. దేవుడు ఖచ్చితంగా కృపనిస్తాడు, జయాన్ని ఇస్తాడు. నువ్వు నమ్మిన దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలా, నాకు ఈ మధ్య ఎదురైన మా అనుభవం చెబుతున్నా. ఆదివారం అమావాస్య అని లేదా అమావాస్య అని మామూలుగా వచ్చే అమావాస్యలు, ఆదివారం అమావాస్య అని, చంద్రగ్రహణం అని, ఈరోజు వాస్తవానికి సూర్యగ్రహణం ఉంది. ఏంది ఇలా గ్రహణాలు అనుకున్నప్పుడు గతంలో కూడా చెప్పా, ఈ లోకంలో చెప్పబడిన ఒక కులానికో లేదంటే అందరూ పూజించే రీతిగాను దేవి దేవతలు దేవుళ్ళు అనబడిన ఆ గొళ్లకు గర్భాలయం మూసేస్తారు. ఆ కారణాన్ని ఉపయోగపెట్టుకొని క్షుద్ర పూజ చేసే మాంత్రికులు, అఘోరాలు కావచ్చు, కాంచార లేదా గుప్త నిధులు తీసే మాంత్రికులు, అఘోర కాళీలు, అఘోర నాగసాధువులని, లేదంటే చిల్లంగి బాలమని చేతబడి క్షుద్ర పూజలు వశీకరణ చేసేవాడు, మాతంగులు, దేవదాసులు, జోగిలు, వాక్కులు చెప్పేవాళ్ళు కూడా ఈ పని చేస్తారు. మంత్ర ప్రయోగాలు, ఈ చేతబడి క్రియలు చేస్తూ ఉంటారు. ఈ అవకాశము, ఈ చంద్రగ్రహణమో సూర్యగ్రహణమో ఆదివారం అమావాస్యను యథావిధిగా వచ్చే అమావాస్యను ఉపయోగపెట్టుకొని వాళ్ళ గిడ్డుగుడి గర్భాలు మూసేయబడితే వాళ్ళ శక్తులు పనిచేయవు. అదే రీతిగా యేసుప్రభు వారికి కూడా పనిచేయవు. కాబట్టి మనం ప్రయత్నం చేద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే మాంత్రికులు ఏకంగా యేసుప్రభు వారి మీద కూడా శాతపడి చేయడం మొదలుపెట్టారు. నేను నవ్వుకున్న, దేవుడు చెబుతూ ఉంటే, ప్రభు అసలు నీ మీద పనిచేయవు కదా, అసలు అవన్నీ వచ్చి నీ ఎదుట సాగిలు పడతాయి కదా. భయంకరమైనటువంటి మాంత్రిక విద్యల అంటే ప్రయోగాల చేత పీడించబడుతున్న వాళ్ళు యేసు నామములో విడుదల కలుగునుగా కారణంగానే, ఆమేన్, హల్లెలూయా, విడుదల కలుగునుగా కారణంగానే ఆ బంధకాల నుంచి విడిపించబడి సజీవులుగా ఉండి ప్రభువుకు సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే అవసరానికి వాడుకొని ఆ తర్వాత మళ్ళీ విగ్రహారాధనలోకి వెళ్ళి మళ్ళీ అదే విగ్రహారాధన ఉపయోగపెట్టుకొని ఏ దైవజనుల ద్వారా విడిపించబడ్డారో, ఏ దైవజనులు ప్రార్థన సహాయంతో, ఏ పరిశుద్ధుల యొక్క ప్రార్థన సహాయంతో బయటపడ్డారో మళ్ళీ వాళ్ళ మీద చేయటం మొదలుపెట్టారు. ఇది కూడా చూసా. విచిత్రం అన్నమాట, చాలా గొప్ప విచిత్రం. అయితే నేను చెబుతాను, నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, ఈ అమావాస్యలు కాదు, ఇంకెన్ని చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు వచ్చినా, ఆదివారం అమావాస్యలు వచ్చినా, ప్రభు కృపను బట్టి క్రీస్తు రక్తంలో కడగబడిన విశ్వాసి విషయంలో పరిచారకులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, సేవకురాలు లేదంటే వారి పిల్లలు కుటుంబ సభ్యుల మీద కావచ్చు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అవి వారి మీద పనిచేయవు. ఆమేన్, హల్లెలూయా.
ఎందుకంటే ప్రభువే వారికి కాపుదలై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ఈ మధ్య అరే ఆ పాస్టర్ గారు, నా విషయంలోనే ఆ పాస్టర్ గారు 1 గంట దాకా ఉపవాసం ఉంటాడు, ఆ తర్వాత మనం ఏదైనా చేయొచ్చురా, అవి పని చేస్తాడు. నేను చెబుతా, నేను మీకే సలహా ఇస్తా. ఒకవేళ అలాంటి వాళ్ళు వినే మాట అయితే తర్వాత నీ వీడియో ద్వారా వినేవాళ్ళు ఉంటే నేను వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, ఉపవాసం ఉండేది ఎందుకంటే కఠినమైన సమస్య నుంచి బయటపడే ప్రభువా, నీవు అనుకున్న పని భూమి మీద జరిగించు ప్రభు అనే కారణాలు ఇన్ఛార్జ్ అనేక కారణాలను బట్టి ఉపవాసం ఉంటాం. ఒకటి అయితే ఈ ఉపవాసం కాకుండా ఎప్పుడు ప్రార్థనలోనే వాక్యంలోనే ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతా, విజ్ఞాపన చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ ఉపవాసం ఉన్నప్పుడే ఈ పని చేయవు, ఆ ఉపవాసం లేని తర్వాత ఈ పని చేస్తాయి అనుకుంటే అది నీ భ్రమ. నీ సావు దగ్గరకు ఉందని పెట్టుకో. మాంత్రికుడు అయినా వాటిని ఆశ్రయించి మాంత్రికుల దగ్గర పోయి, గతంలో కూడా చెప్పా, నీ బంధువులే, నీ వాళ్ళే, నీ పిల్లలే వాక్కులు చెప్పేవాళ్ళు ఉన్నా, మాంత్రికులై ఉన్నా, దేవదాసులుగా జోగిలుగా ఉన్నా, వాళ్ళ కాడికి వెళ్ళి పాస్టర్ గారు ఇట్లా చెబుతున్నారు పని చేస్తలేదని చెప్పినా నీ వాళ్ళు కాబట్టి నీకు అనుకూలంగా చెబుతారు, లేదంటే సావు కొడతావని, లేదు చంపేస్తావని వాళ్ళకి తెలుసుగా నీ వ్యవహారం అంతా. నేను డైరెక్ట్గా చెప్పే మాట ఏంటంటే, ప్రభు కృపను బట్టి ఏమి పని చేయవు, ఏం పని చేయవు. నువ్వు ఎంత మొచ్చుకున్నా పని చేయవు. నీకు ఇంకొకటి మాట కూడా చెబుతాను, నువ్వు ఎక్కడ కీడించావో, ఏ వైపు నుంచి నువ్వు మాంత్రికుల్ని ఉసిగొలిపావో, ఆ ప్రాంతం ఏదో ఎటు నుంచి వస్తున్నాయో కూడా ప్రభు చెబుతాడు ముందే. పలానోళ్ళు ఇలా కీడు తలపెట్టారు, ఈ విషయాల్లో ప్రార్థన చేయని చెప్పని నాకు చెప్పాడు నా ప్రభు. ఆ చెప్పిన దాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటే అనేక విషయాల్లో నుంచి బయటపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఆ సమస్త యావత్తు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఆయనకే కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్, హల్లెలూయా. అవేం పని చేయవు. నాకు 3 నెలల క్రితం చెప్పాడు ప్రభు, ఆదివారం అమావాస్యని టార్గెట్ చేసి కొంతమంది దైవజనుల విషయంలో ఇలా జరుగుతున్నాయి, కొంతమంది విశ్వాసుల విషయంలో ఇలా జరుగుతున్నాయి. నీవెవరెవరి కోసమైతే ఈ బంధకాల నుంచి విడిపించబడాలి ప్రభు అని ప్రార్థన చేసావో వారిలో ఇదిగో ఈ కుటుంబం ఇలాగా ఆదివారం అమావాస్య రోజు కల్లా చచ్చిపోవాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అని చెప్పని ఇలా టార్గెట్ చేశారు. 300 పైచులకు దైవజనులు ఇలా చంపాలని, వాళ్ళలో కొంతమంది దైవజనులు కూడా ఆదివారం అమావాస్య నాడు ఆ టైం కల్లా చచ్చిపోవాలని మంత్రప్రయోగాలు చేస్తూ ఉన్నారు, టార్గెట్ పెట్టుకున్నారు. నీ ఉంచుకు నువ్వు ప్రార్థన చేయని నా ప్రభు చెప్పాడు, అలానే ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి ఎక్కడ ఏ ప్రాణ నష్టం లేదు. ప్రభు అన్ని సేఫ్ సైడ్లో ఉంచాడు. ప్రభు అనుకున్నటువంటి క్షేమస్థితిలో ఉంచి వారిని అన్ని విధాలు ఆశీర్వదించి ఇంకా గొప్పగా ఆయన కృపలో వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నష్టం ఎవరికి వచ్చింది? టార్గెట్ పెట్టి చేయించిన నీకా, టార్గెట్ అయిన వాళ్ళకా? టార్గెట్ పెట్టి చేసిన నీకే నష్టం. 10,000 ఖర్చు పెట్టివో, ₹1,00,000 ఖర్చు పెట్టివో, ఇంకెన్ని లక్షలు ఖర్చు పెట్టి ఉండొచ్చు. నేను అంటాను, ఆ డబ్బేదో నాకు ఇస్తే నా ప్రభు కృపను బట్టి నీ పేరట దేవుని సేవలో వాడుతాను, పరలోకంలో బహుమతి వస్తుంది. రక్షణ పొంది కూడా నువ్వు ఇంత శాపగ్రస్తంగా మారావంటే నీకు నిత్య నరకమే కన్ఫర్మ్. అది పద్ధతులు మార్చుకుంటే ధన్యుడు అవుతావేమో, ధన్యురాలు అవుతావేమో. పద్ధతులు మార్చుకోకపోతే, ఎందుకంటే రక్షణ పొంది కూడా తిరిగి మళ్ళీ ఆ బురదే నాకు కావాలి, ఆ దుర్మార్గతలో నేను బ్రతుకుతాను వెళ్ళావు కాబట్టి అలా బ్రతుకుతున్నావు కాబట్టి దేవుని యొక్క మహా ఉగ్రత నువ్వు చూడాల్సి వస్తుంది. నీ వంశమే లేకుండా భూమి మీద మొత్తం తుడిచిపెట్టబడుతుంది. దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డ వాడికి గతి ఇదే. బైబిలే చెబుతుంది ఆ సాక్ష్యం. రక్షణ పొంది కూడా తిరిగి విగ్రహారాధన చేస్తే గతంలో కూడా చూపించా. నహూము గ్రంథం 3:5 ఉంటుంది. నువ్వు చిల్లంగిని వాడుక చేసుకున్నావు కాబట్టి నేను నీకు విరోధిని అన్నాడు దేవుడు. న్యాయాధిపతుల గ్రంథం 2:10-11 కాడ నుంచి 17 వచనాల భాగం చూస్తే, వారు విగ్రహారాధన చేసి వ్యభిచరించారు కాబట్టి నేను వారు వెళ్ళు ప్రతి స్థలం ముందు కూడా వారికి నేను విరోధిని అన్నాడు.
ఇంక నువ్వు ఏడ బయట బతకగలిగేది? నాకు ఆ రొంపొద్దయ్యా, ఆ విగ్రహారాధన అది వద్దయ్యా, నేను ఈ శాప బంధకాల నుంచి బయటపడాలని ప్రభు పాదాలు పట్టుకున్నావు. మరి ఈరోజు అంత దుర్మార్గంగా బ్రతుకుతున్నావు, తిరిగి అదే బురదలో పడ్డావు. ఇది నేను చెబుతున్న మాట కాదు. ఒకవేళ నా మీదనో నాకు తెలిసిన వాళ్ళ మీద ఆ మాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, పగబెట్టుకొని పాస్టర్ ఆ ప్రసంగాలు చేస్తుండని. పొరపాటును కూడా నేను పెట్టుకోను, ఎందుకంటే తీర్పు తీర్చేది దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నాకైనా నీకైనా ఒక్కడే న్యాయాధిపతి ఉన్నాడు. రక్షణ పొందున్నావు కాబట్టి ఏంది, రక్షణ లేకపోతే ధవళ సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు ఉంటాడు. ఆయన ఉగ్రత మామూలుగా ఉండదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి యేసు ప్రభు వారి న్యాయాధిపతి. మంచిగా బ్రతికినా చెడ్డగా బ్రతికినా లేఖనం అంటుంది 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయనగా ఈ దేహంతో చేసినది అది మంచైనా చెడైనా ఏదైనా సరే మనమందరం ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడి లెక్క చెప్పాలి. ఆ రోజు ఉంటుంది ఒక్కొక్కడికి. ఆ క్రీస్తు న్యాయపీఠాన్ని నా కళ్ళెదుట పెట్టుకొని ఏ విషయంలో ముందుకు వెళ్తూ ఉంటా. బాగా గుర్తుపెట్టుకోవాలా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి కారణాలను బట్టి కూడా నీకు ప్రార్థన అనేది నడిపింపు రాదు. మరి ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, దేవుని సన్నిధికి వెళ్ళు. దేవుని సన్నిధిలోకి వెళ్ళంగానే మోకాళ్ళు వేయాలి. ఒకవేళ ప్రభు సన్నిధి ఆరాధనకు వస్తే మొదటిగా మోకాళ్ళు వేయాలి. గతంలో కూడా చెప్పాను నేను. నాకు ప్రభు ప్రత్యేకంగా ఈ పరిస్థితుల్లో నాకు నేర్పిన పాఠం అది. నువ్వు ఎక్కడెక్కడ బయట తిరిగి వచ్చినా కానీ ఇంట్లో వెంటనే మోకాళ్ళు వేయగానే ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి నాకు ఇచ్చిన కృప, బైబిల్ గ్రంథంలో 2 భక్తులు మోకాళ్ళు వేస్తే పరలోకం చెరవబడుతున్న సందర్భం నేను చూశాను. వాళ్ళు ఎవరు చెప్పగలుగుతారా మీరు? బైబిల్ గ్రంథంలో 2 భక్తులు మోకాళ్ళు వేస్తే మోకరించిన వెంటనే పరలోకం చెరవబడింది. ఆ భక్తులు ఎవరు చెప్పగలరా? పాత నిబంధనలో క్లూ కూడా ఇస్తున్నా. పాత నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు, క్రొత్త నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు. క్రొత్త నిబంధనలో ఉన్న చెప్పండి వాళ్ళు ఎవరు? ఆ 2 భక్తులు ఎవరు చెప్పగలరా? పాత నిబంధనలో దానియేలు ఉన్నాడు. మోకాళ్ళు వేయగానే పరలోకం తెరవబడింది, సమాధానం వచ్చింది. అలాగే క్రొత్త నిబంధనలో స్టెఫెన్ ఉన్నాడు. రాళ్లతో కొట్టబడి చంపబడుచున్నప్పుడు మోకరించగానే అయ్యలారా పరలోకం తెరవబడ్డ నేను చూస్తున్నాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి ఆ కృప నాకు ఇచ్చాడు. మోకరించటం ఆలస్యం, మోకాళ్ళ మీదకి రావటం ఆలస్యం, పరలోకం తెరవబడుతుంది. ప్రభు నాకు చెప్పిన మాట, మోకాళ్ళి కాళ్ళ పేడేది ఉన్నా ఏది ఎక్కడెక్కడ ఎటువంటి కొంతమంది ఇప్పుడు కొత్త ప్రయోగాలు అన్నమాట. మట్టి చల్లుతూ ఉంటారు ఇంటి మీద కానీ ఇంటి ముందు కానీ, ఇసుక చల్లుతారు. అసలు వీళ్ళకి ఏం తెలియదు అనుకోని పోయమ్మ. నీ అదే చెప్పేది, నువ్వు ఏ క్షణంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఏ క్షణంలో ఎలాంటిది దుర్మార్గపు చర్య చేయాలనుకున్నా కానీ వెంటనే అలారం మోగుద్ది. ప్రభువు లేపుతాడు, పలానోళ్ళు పలానా ఇల్లు పలానా ప్రాంతం ఇది ఇలా చేస్తున్నారు, ప్రార్థన చేయని చెప్పని. అవి పనిచేయవు, అందుకే తల బీక్కుంటుంది. మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా మనకు నష్టం అవుతుంది కానీ వాళ్ళకి ఏం కావట్లేదు ఏందిరా అని చెప్పని. నా ప్రభు కృపను బట్టి నేను చెప్పగలను, ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతున్నాం కాబట్టి ఏ హాని జరగకుండా కాపాడుతూ వస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ మాత్రం తేడా ఉంటే ఇప్పుడు ఈ పాటికల్లో ఎన్నో వికెట్లు ఎగిసిపోయాయి. నాకు తెలుసు ఆ సంగతి. మోకాళ్ళు వేయాలి. దేవుని సన్నిధికి రాగానే మోకాళ్ళు వేస్తే అప్పటి వరకు నీ మీద ఉన్నటువంటి ఏ చీకటి దాడైనా సరే, దుష్టుడి దాడైనా సరే, వాడి దూతల దాడైనా సరే, నీ మీద ఎక్కడ కూడా ఏ కోశాన కూడా పనిచేయదు. ఇంకా ప్రభు యొక్క బలమైన సన్నిధి నీ మీదకి వస్తుంది. ఆయన శక్తి నిన్ను ఆవరిస్తుంది. ఆ బంధకాల నుంచి విడిపించబడుతావు. అయ్యా పాస్టర్ గారు ఇది ఒక మందిరంకి వెళితేనేనా అంటే కాదు, ఇంట్లో అయినా సరే ఇలా సంఘారాధనకు వచ్చినా సరే ముందు నువ్వు మోకాళ్ళు వేయాలా. మోకాళ్ళు వేసినప్పుడే నువ్వు ఆత్మీయుడవు, ఆత్మీయురాలు అని చెప్పని అర్థమవుతుంది. మోకాళ్ళు వేయకపోతే మాత్రం నీకు అసలు మోకాళ్ళు అనుభవం లేదని చెప్పని పక్కాగా క్లియర్గా అర్థమైపోద్ది. గతంలో సతీష్ కుమార్ గారు వాక్యం చెబుతుంటే నేను ఒక మాట విన్నా. ఎక్కడైనా పెళ్లి సంబంధం చూడటానికి వెళితే
ఆడపిల్లైనా మగ పిల్లగాడికైనా సరే, నీ ఇంటికి కోడలు తెచ్చుకోవాలనుకున్నా, లేదు నీ పిల్లకి అల్లుడిని తెచ్చుకోవాలనుకున్నా, ముందు వాళ్ళ మోకాళ్ళను పరిశీలించండి అన్నారండి. అదేంది భాష గారు ముఖం చూడమంటారు, కాళ్ళు వేళ్ళు గోళ్ళు పళ్ళ వరస, అమ్మాయి రంగు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమంటారు, అది ఇలా లెక్కలు చూసాం. కానీ ఇదేంది భాష గారు కొత్త లెక్క చెబుతున్నారు మీరంటే, కోడలుగా తెచ్చుకునే ఆడపిల్లైనా అల్లుడిగా తెచ్చుకునే మగపిల్లగాడైనా మోకాళ్ళు నలుపెక్కుంటే, మోకాళ్ళ అనుభవం కలిగిన వాడు, అనుభవం కలిగినది ప్రభు యొక్క కృపను బట్టి ప్రార్థనాపూర్వకంగా తన దాంపత్య జీవితాన్ని, కుటుంబాన్ని, పిల్లల భవిష్యత్తును, అసలు వంశాన్ని ఆశీర్వాదకరంగా కట్టుకుంటుంది, ఆశీర్వాదకరంగా మార్చుకుంటాడు. కాబట్టి ఎవరైనా పెళ్లి సంబంధానికి చూసుకునే మాట అయితే, ముందు ఆడపిల్లకైనా మగపిల్లగాడికైనా ఆ మోకాళ్ళు నలిపెక్కి కాయలు గట్టి ఉన్నాయో లేదు చూడండి. ఇక మోకాళ్ళు అనుభవం లేదనుకో, ప్రార్థన జీవితం లేకపోతే నీ దాంపత్య జీవితంతో ఉష్క, నీ పిల్లల భవిష్యత్తు బజార్కి ఒకడు అవుతుడు, 420 గాడు మంచి రౌడీ షీటర్ అవుతుడు. నీకు ఈ వంశాన్ని చెప్పాలంటే వీధి వీధికి టామ్ 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 అని మోగిపోద్ది అనమాట. అమ్మో వాళ్ళ అమ్మమ్మమ్మో, అంత దుర్మార్గమైన కుటుంబం ఇంకెక్కడ లేదని చెప్పని ఒకవేళ గతంలో కూడా పరిచయం చేసి ఈ మాట పోలీస్ స్టేషన్ కాడ కానీ, లాయర్ల దగ్గర కానీ ఏదైనా కేసులోంచి బయటకు రావాలంటే వాళ్ళు అంత ఉత్తములండి, అస్సలు వాళ్ళు ఒకళ్ళు జోలి పోరండి అని చెబుతారు. నువ్వు ఉన్న సమాజంలో నీ గురించి సాక్ష్యం ఇవ్వాలా. వాళ్ళు ఒకళ్ళు జోలి పోరు, వాళ్ళ పనేది వాళ్ళు చేసుకుంటారనే సాక్ష్యం సంపాదించుకోవాలి. మా ఊళ్ళో మా సంగతి బాగా తెలుసు, ఇక్కడ కూడా క్రిస్టియన్ పాలనలో బాగా తెలుసు మా సంగతి. మేము ఒకళ్ళు జోలి పోం, మా జోలి వస్తే వదిలిపెట్టాం. ఊళ్ళో ఉన్న సాక్ష్యం అదే, ఇక్కడ కూడా ఉన్న సాక్ష్యం అదే. ఎందుకంటే మా పని మేము చేసుకుంటాం. ఖాళీగా ఉన్నవాడిని కిలికి తన్నులు తింటుంది దానికి నువ్వు. మాకు ప్రస్తుతం ఉన్న సాక్ష్యం అదే. మేము ఒకళ్ళు జోలి పోం, మా జోలి వస్తే అది ఏడదాకైనా పోద్ది దేవారం. అధికారికంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారంగా సీఎం దాకా పోద్ది అనమాట. ఇదే ప్రభుత్వంలో గతంలో ఒక ఇష్యూ మీద, గతంలో ఇదే ప్రభుత్వం ఆ ఇష్యూ మీద ప్రయత్నం చేస్తే ఇక్కడ 2 టౌన్లో ఎస్ఐని సిఐని మొత్తాన్ని డబ్బులు ఇచ్చి కొన్నారు. ఇట్టుందా అని చెప్పని గుంటూరు ఎస్పీ కాడకు పోయినాం. ఆ నుంచి కొట్టుకుంటూ వస్తే సిఐ అను ఎస్ఐ సస్పెండ్ అయ్యారు. అయినా కానీ ఇంకా వాళ్ళు వదిలిపెట్టకపోతే డబ్బులు ఎదజలుతుంటే డైరెక్ట్ చంద్రబాబు దగ్గరకు పోయి కూర్చున్నాం. ఆడదాకపోతే వ్యవహారం వదిలిపెట్టం అన్నమాట. చివరికి సిఐ ఎస్ఐ సస్పెండ్ అయితే ఇప్పుడు ఆ స్టేషన్లో మమ్మల్ని చూస్తే వాళ్ళకి అర్థమైపోద్ది. ఎవరి విషయంలో వెళ్ళి ఏదన్నా సమస్య పరిష్కారం కోసం వెళ్ళినా మా సొంతదైనా రెండిటికి కూడా ఒకే రకంగా పోరాడతారు వీళ్ళు, వదిలిపెట్టరు అనేది గుర్తింపు అన్నమాట. నువ్వు చెప్పొచ్చు అక్కడ పోయి అయ్యా వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు అంటే ఇంటికాడ సాక్ష్యం ఉండాలి, ఇంటికాడ మంచి సాక్ష్యం ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు బాగా గమనించండి. ప్రార్థనాపరుడై మోకాళ్ళ అనుభవం కలిగిన వ్యక్తులైతే కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, దాంపత్య జీవితం సంతోషకరంగా ఉంటుంది, పిల్లలు కూడా ఆశీర్వాదకరమైన సంతానంగా ఉత్పత్తి అయి అనేకులకు ఆశీర్వాదకరంగాను భావితరాలకు దీవెనకరంగా మారుతారు. నీ వంశం గురించి ప్రతి ఒక్కరు గొప్పగా చెప్పుకుంటారు. నీ కుటుంబాన్ని అట్ట ఊరు అహరోనుల వల్ల ఎత్తిపట్టి నీ కోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థన అన్నమాట. అసలు నువ్వు మోకాళ్ళ నువ్వే లేకుండా ప్రభువు నన్ను బయట చేయాలి, అటు చేయాలి, ఇటు చేయాలంటే ఎట్ట కుదురుద్ది? పట్టుమని 10 నిమిషాలు మోకాళ్ళ మీద ప్రభు సన్నిధిలో గడపాల. మోకాళ్ళ మీద నేను 10 నిమిషాలు అంటున్నాను, కానీ దైవజనుడు ఒఫిరే గారు అయితే 1 గంట పాటు నిలువు మోకాళ్ళ మీద నువ్వు దేవుని సన్నిధులు, అంటే ఇంట్లో అయినా సరే మందిరంలో అయినా సరే మోకాళ్ళ మీద 1 గంట పాటు ప్రార్థన చేయలేకపోతే పరలోకంలో ఎట్టుంటావు నువ్వు? అసలు ఆ నిత్యత్వం ఆయన నీకు ఇవ్వటం ఎంతవరకు న్యాయం చెప్పండి అన్నాడు ఆయన. ఒక సూక్తి రాస్తా, వాస్తవేగా.
ఒక గంట పాటు కూడా మోకాళ్ళ మీద నిలబడలేని ఆధ్యాత్మిక జీవితం భ్రష్టత్వం కాక ఇంకేముంది? అయ్యా నేను ఇంత ఒళ్ళు ఇట్లా ఉన్న ఇది పరిస్థితి అంటే అవన్నీ ప్రభువుకి అవసరం లేదు. నువ్వు మోకాళ్ళ అనుభవం. హోసన్న మినిస్ట్రీస్లో ఇప్పుడు అబ్రహాం గారు ఉన్నారు, రమేష్ గారు ఉన్నారు, జాన్ వెస్లీ గారు ఉన్నారు. వారు ఆ ఒళ్ళు మీద కూడా ఏసన్న గారు ఇచ్చిన తరఫీదు ప్రకారం నిలువు మోకాళ్ళ మీద వాళ్ళ ప్రార్థన జీవితం. మరి వాళ్ళ సంగతి నీ సంగతి పోల్చుకుంటే చెప్పు, వాళ్ళు ఎంత ఒళ్ళు కలిగి ఉన్నారు? మీ కళ్ళెదుట్టున్న నేను కూడా మోకాళ్ళ మీదే ఉంటా ప్రభు కృపను బట్టి. మోకాళ్ళ మీద దిగను, నేను మోకాళ్ళ మీదే ఉంటా ప్రభు కృపను బట్టి. ఎందుకు ఇంత అవసరమా అంటే ఖచ్చితంగా మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఖచ్చితంగా నీకు నీ ముఖానికి తేజస్సునిస్తుంది. ప్రభు యొక్క సన్నిధి, ప్రసన్నత, అభిషేకము నువ్వు పొందుకోవటానికి కారణమవుతుంది. అలాగే నీ కుటుంబంలో కూడా నిత్యం ప్రభు యొక్క సన్నిధి ప్రభావం చేత నీ కుటుంబం, నువ్వు ఉన్న ఇల్లు కూడా నింపబడుతుంది. అసలు ఏమి లేకుండా పక్కన పెట్టి అయ్యొచ్చి పడుతున్నాయి ఇయ్యొచ్చి పడుతున్నాయి అంటే నువ్వు సరిగ్గా ప్రభువుకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వు. కరెక్ట్గా సరిగ్గా నువ్వు వాక్యాన్ని నీ హృదయంలో ఆకలింపు చేసుకో. అప్పుడు నువ్వు ఖచ్చితంగా బయటపడగలుగుతావు. అవన్నీ కాకుండా నాకు నచ్చినట్టుగా నేనంటే ఎట్లా? ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలా, దైవజనుడిని మోసపరచవచ్చు. విశ్వాసులైన, పరిచారకులైన, సంఘ పెద్దలైన, సహదాసులుగా కొంతమంది దైవజనులకి, ఏలియా పిలుపు కలిగిన దైవజనులకి, ఎలీషా లాంటి శిష్యులు అయినటువంటి సేవక గణం, అంటే శిష్యులంటే వాస్తవంగా వాళ్ళు శిష్యులు గారు, సహకారులుగా ఉంటారు. ప్రభు చెప్పాలి, ఇతను నేను ప్రభు సన్నిధిలో మనం శిష్యరికం చేయాలి, నేర్చుకునే అనుభవం కలిగే ప్రభు సన్నిధిలో యథార్థంగా బ్రతుకుతున్న దాన్ని బట్టి శిష్యులుగా ఎంచబడతాం. పైన నాయకుడిని దారి తప్పించవచ్చు అనేక రకాలుగా. ఏది గెహజీలాగా, ఏలినవాడా నీ జీవం చూడు, నేను ఎటూ పోలేదయ్యా, నేను ఇక్కడే ఉన్నానంటే అవునా, మరి ఆ రథాన్ని కలుసుకోవడానికి పోయినప్పుడు నా ఆత్మ నీతో పాటు వచ్చిందిగా, మరి దాని సంగతి ఏందా? సంగతి అంతా బట్టబయలైందని సంగతి అర్థమయ్యి సిగ్గుతో తలదించుకుంటే నయమాన్ని వదిలిపెట్టి నా కుష్టు నీ ప్రతి తరానికి ఉంటుంది పో అన్నాడు ఎలీషా. ప్రతి తరానికి ఉంటుంది పో అన్నాడు. ప్రతి తరానికి ఉంటుంది అనగానే అంటనే ఆ కుష్టు అతని మీదకి వచ్చింది. కుష్ఠరోగి ఊళ్ళో ఉండటానికి లేదు. ఆనాడు ధర్మశాస్త్ర కాలం ప్రకారం ఊరు బయట గుడిసి చేసుకొని ఆడే చచ్చినంతసేపు. అది నయమైతే యాజకుడిని పిలిపించుకొని చూపించుకోవాలి. నయం కాకపోతే ఇక అతను సంతానోత్పత్తి జరుగుతున్న దాన్ని బట్టి తన వంశంలో ఎంతమంది పిల్లలు వస్తూ ఉంటారు, ప్రతి ఒక్కడికి ఆ కుష్టు వారసత్వంగా ఇచ్చాడు గెహజీ. నువ్వు ఒకవేళ అందరినీ నమ్మించవచ్చు, కానీ దేవుణ్ణి మనం నమ్మించడం చాలా కష్టం. ఆకాశం అంతా కన్నేసుకొని చూస్తూ ఉంటాడు. నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవాలి. ప్రభు సన్నిధిలో నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. దైవజనుల ఎదుట నీ నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. నాకు ఎదురైనటువంటి అనుభవాలను బట్టి నేను బాగా నేర్చుకున్న విషయం ఏంటంటే, నాకు ఎదురైన అనుభవాలను బట్టి నేను బాగా నిర్ణయించుకున్న విషయం ఏంటంటే, ఒక వ్యక్తి నా విషయంలో ఏదైనా పొరపాటు చేస్తున్నాడంటే ఆ వ్యక్తిని అస్సలు పొరపాటును కూడా నమ్మను. ఎవరైనా నా దగ్గర అబద్ధం ఆడుతూ మొదలు పెట్టారన్న సంగతి అర్థమైందంటే వాళ్ళని అసలు నమ్మను. చెబుతున్నది వాస్తవం. ఇది దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్న విధానం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో స్నేహితుడిని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుడిని నమ్మొద్దు, నీ కౌగిట పరుండు దాని ఎదుట నీ పెదాలు కాపు పెట్టుకో అన్నాడు. వీళ్ళు తేడా చేశారనుకుంటే వాళ్ళని స్త్రీ అయినా పురుషుడైనా నమ్మను. అలాగే వీళ్ళు నా ఎదుట అబద్ధం ఆడుతున్నారు, నిజం చెప్పట్లేదు, పొట్టగోస్తే అబద్ధమే చెబుతున్నారు అనుకున్న స్త్రీలైనా పురుషులైనా వాళ్ళు ఎవరైనా సరే పొరపాటును కూడా నేను నమ్మను. మరి ఎప్పుడు నమ్ముతారు పాష గారు అంటే, దేవుడు నాకు ఇదిగో పలానా వ్యక్తి మారాడు, పలానా వ్యక్తి మారారు, ఇదిగో ఆమె మారింది, నీతో నిజమే చెబుతున్నారంటే ప్రభు ఎప్పుడు ఆయన కృపను బట్టి నాతో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి అప్పుడు మాత్రమే జడ్జిమెంట్ చేసుకోగలుగుతాను. అంతవరకు వాళ్ళతో జాగ్రత్తగానే ఉంటాను. నా హద్దుల్లో నేను ఉండాల్సిన రీతిగా
దూరంగానే పెడతా, దూరంగానే ఉంటా. అబద్ధం నువ్వు చెబుతున్నావంటే అపవాదికి ముద్దు పెట్టవు నువ్వు. అపవాదికి ముద్దు పెట్టవు నువ్వు అబద్ధం. ప్రభు ఏమన్నాడు లేఖనంలో ప్రభు చెప్పిన మాట ఏంది? నిజమే పలకండి. అది ఏదైనా సరే నిజమే చెప్పండి, సత్యమే పలకండి, ఒకరితో ఒకరు సత్యమే పలుకుడి అని లేఖనంలో రాసిన మాట ఉంది. నువ్వు నిజం మాట్లాడకుండా ఇక ప్రతిదీ ఇక అబద్ధం అంటే నువ్వు సైతానికి ముద్దు పెట్టవు, ప్రియమైన కుమార్తెవు, ప్రియమైన కుమారుడుగా మారిపోయావని అర్థం. నీ నోట్లో నుంచి అబద్ధం వస్తుందంటే ఇక అదే, ఇక కన్ఫామ్. ఇక సైతాన్ గాడికి చేయగలిపి నువ్వు వాడితో కలిసి ఇక వాడితో ఇక డ్యూయెట్లు పాడుతూ ఉన్నావు అని అర్థం. మాట అవునంటే అవును, దేవుడు నిన్ను నమ్మాలా, చెప్పింది నువ్వు దేవుడు చెప్పినట్లుగా నువ్వు అడుగులు వేయాలా. అలా కాకుండా ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టావు నువ్వు. మచ్చ, ముడత, డాగు, కళంకం మరి అట్టిదేది లేనటువంటి వధువుగా ప్రభు నిన్ను చూసుకోవాలని ఆశపడుతున్నాడు, అలా చేసుకోవాలని ఆశపడుతున్నాడు. అలాగ ఆయన పక్కన ఉంచుకోవాలని, పెండ్లాడాలని, నీతో ఆధ్యాత్మిక దాంపత్య జీవితం కొనసాగించి ఆ నూతన ఆ యెరూషలేము పట్టణంలో క్రొత్తగా సంతానోత్పత్తి విషయమై నిన్ను యోగ్యుడిగా ఎంచుకోవాలని ప్రభు ఆశపడ్డాడు. మనమేం చేస్తామో తెలుసా? ఆ సౌలు గనక అమాలేకులు చేసినది నాకు బాగా గుర్తు. సమూయేలు పోయి ఆ సౌలుకి చెప్పు, వాళ్ళని ఎవరిని బ్రతకనీయకుండా మొత్తాన్ని చంపేయంటే కొంతమందిని చంపి వాస్తవంగా జయం పొందామన్నదాని గుర్తేందంటే రాజును చంపేయాలి. రాజును చంపేస్తే ఇక విజయం మనదే అని చెప్పని గుర్తు. సౌలు ఏం చేశాడు తెలుసా? ప్రజలు చెప్పిన మాటలన్నీ మంచిగా ఉన్న పశువులను, గొర్రెలను, అలాగనే ఏ పురుషుడు ఎరుగనటువంటి స్త్రీలను అంటే కన్యకలను, పరపురుషుడితో శారీరక సంయోగం జరగనటువంటి ఆడపిల్ల కన్యకగా ఉంటుంది, అలాంటి కన్యకలను, అలాగే రాజులు కూడా పట్టకొచ్చారు. సమూయేలు వస్తుంటే సౌలు బరబర ఉరుక్కుంటా వెళ్ళిపోయి చెప్తున్నాడు, ఏలినవాడా నీకు శుభము, నీ దేవుడైన యెహోవా ఇదిగో ఇంత గొప్ప కార్యం చేశాడు. నీ దేవుడేంది? అసలు నిన్ను అభిషేకించి ప్రభు కోరుకొని రాజ్య పరిపాలన విభాగంలోకి అడుగుపెట్టించి అసలు నీ వంశంలోనే ఒక రాజు లేకపోతే నిన్ను ప్రత్యేకంగా ఎంచుకొని ఆయన ఉన్నత సంకల్పంలో ఆ ఇశ్రాయేలీయులందరిని పరిపాలించడానికి నిన్ను కోరుకొని నిలబెట్టి వాడుకుంటుంటే సమూయేలు ఏం చెప్పాలా? మన దేవుడైన యెహోవా ఇదిగో విజయాన్ని ఇచ్చాడు అనాలి. అది పక్కన పెట్టి నీ దేవుడైన యెహోవా ఇదిగో వీళ్ళందరూ నాకు అప్పచెప్పాడు, జయాన్ని ఇచ్చాడని. సమూయేలు అంటున్నాడు, మరి ఆ గొర్రెల ఎడ్ల యొక్క రంకెలేంటి నాకు వినపడుతున్నాయి? అయ్యా అయ్యే ప్రజలే నీ దేవుడైన యెహోవాకు బలిగా, ఇక్కడ కూడా నీ దేవుడైన యెహోవా అంటాడు, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పణకి ఇవ్వటానికి బాగా ఉపయోగపడతాయి అని చెప్పని తీసుకొచ్చారు. మరి రాజును పట్టుకొచ్చా అనగానే ఇక బిక్కమొఖం వేసి సమూయేలుకి వెళ్ళి అంతే చూస్తూ ఉంటే, దేవుడు నీకు చెప్పిన పని నువ్వు చేయాలా. అలాగ చేయకుండా నువ్వు అవన్నీ పక్కన పెట్టి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని అసలు నిన్ను వాళ్ళు ఎంచుకున్నారా దేవుడు ఎంచుకున్నాడా? దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఎంచుకున్నాడు కాబట్టి దేవుని మాటకు నువ్వు లోబడాలా, దేవుడు చెప్పినట్టు నువ్వు చేయాలా. అవన్నీ పక్కన పెట్టి వాళ్ళు వీళ్ళు అంటావేంది అని చెప్పని ఇక్కడ అంటాడు. మొదటి సమూయేలు గ్రంథము 18వ మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయము 22వ వచనంలో సమూయేలు అంటున్నాడు, సౌలు బిక్కమొక్క వేసుకొని సమూయేలుకి వెళ్ళి చూస్తూ ఉంటే సమూయేలు అంటున్నాడు, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము
గృహ దేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనక నీవు రాజుగా ఉండకుండా వారి మాట వినినందున నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించేననగా సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటను మీరి పాపం తెచ్చుకొంటిని అన్నాడు. అయిపోయింది. ఇక ప్రభు ఎప్పుడైతే ఆయన చెప్పిన మాట రాజు చెయ్యలేదో వెంటనే తీసి పక్కన పడేశాడు. ఇజ్రాయేలీలు సమూయేలు యొక్క వృద్ధాప్యమందు సమూయేలు దగ్గరకు వచ్చి అడిగారు, అయ్యా నువ్వు వృద్ధుడు అయ్యావు, నీ కుమారులు అయితే నీ అంటి యథార్థత కలిగి మమ్మల్ని నడిపించే విధానంలో లేడు. ఎందుకంటే నీ కన్న కొడుకులు ఎక్కడికక్కడ లంచాలు తీసుకొని న్యాయాన్ని అన్యాయంగాను అన్యాయాన్ని న్యాయంగాను తీర్పు తీరుస్తూ ఉన్నారు. కాబట్టి నీలాంటి స్వభావం, నీలాంటి భక్తి నీతి, నీలాంటి యథార్థత, న్యాయ విధులకు ధర్మశాస్త్రానికి అనుగుణంగా బ్రతికే విధానంలో వాళ్ళు లేరు. కాబట్టి లోక మర్యాద అంతటి చొప్పున మాకు రాజును ఏర్పాటు చేయనగానే సమూయేలు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. దేవుడు అంటాడు, వాళ్ళు నిన్ను కాదు విసర్జించింది నన్ను. నా ఆజ్ఞ వారికి ఇష్టం లేదు, నేను చెప్పిన మాట వారు ససేమిర వినటలేదు. కాబట్టి వారు చెప్పినట్టు రాజును ఏర్పాటు చేయి. రాజును ఏర్పాటు చేసి వాళ్ళకి చెప్పు, నీ కడుపున పుట్టినటువంటి ఆడపిల్లలైనా మగపిల్లలైనా, ఓ ఇశ్రాయేలీయులారా వినండి, మీ కడుపున పుట్టే ఆడపిల్లలైన మగపిల్లలైనా మీరు కోరుకుంటున్న ఆ రాజుకు బానిసలుగా ఉండాలా, వాడి ఇళ్లలో పనులు చేసేవారిగా ఉండాలా. దీనికి ఇష్టమైతే చెప్పండి అంటే మాకు ఇష్టమేనన్నారు. యుద్ధాలు జరిగించేటప్పుడు మీరే వెళ్ళాల్సి వస్తుంది, మాకు ఇష్టమే మేము వెళతాం అన్నారు. చివరికి ఈ సౌలు అనేటువంటి వ్యక్తిని, బెన్యా గోత్రంలో రాజు లేడు, కానీ ఆ బెన్యా గోత్రాన్ని ప్రభు ప్రత్యేకంగా కోరుకున్నాడు. ఈరోజు నీవైనా నేనైనా ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే, వాస్తవానికి దేవుని సేవ పరిచయం చేయడానికి నీ కులంలో కానీ, నీ మతంలో కానీ, నీ జాతిలో కానీ ఎవరు లేరు, కానీ ప్రత్యేకంగా నిన్నెందుకు కోరుకున్నాడు? ఒకవేళ నువ్వు చెప్పొచ్చు, మా తాత ముత్తాతల కాడి నుంచి భక్తి చేస్తున్న వాళ్ళు ఉన్నారయ్యా, ఎప్పుడో ఒకళ్ళు ఎవరో సేవకులుగా ఉన్నారు, వాస్తవమే. వాళ్ళు పూర్తిగా సేవ చేశారా? లేదు, అర్ధాంతరంగా ముగించి పక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళు శాపగ్రస్తులయ్యారు, ఆ శాపాన్ని నీకు పంచిపెట్టిపోయారు. కానీ ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి ఆ శాపాన్ని కొట్టివేసి శాశ్వతమైన ఆశీర్వాదం నీకు ఇవ్వాలని, ప్రతి తరము దీవించబడాలని ప్రభు యొక్క ఉన్నత సంకల్పం చొప్పున ఈ బెన్యామీను గోత్రికుని సౌలుని ఎలా అయితే రాజుగా ఎంచి పరిపాలన విభాగంలో తీసుకువెళ్ళాడో అలాగనే నిన్ను కూడా కోరుకున్నాడు. నిన్ను కూడా అలాంటి కృపనివ్వాలని కోరుకొని పిలుస్తూ ఉన్నాడు, పిలిచాడు, ఆయన బాధ్యతలు అప్పచెప్పాడు, ఆయన పనిలో కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పిన మాట వినడానికి నీకేంది? నువ్వేమైనా సిలువెక్కావా? నువ్వేమైనా శ్రమలు అనుభవించావా? అసలు చేయాల్సిందంతా ఆయన చేశాడు. నిన్ను ఓరక నిలబడవయ్యా నా పక్షంగా, ఓరక నిలబడవమ్మా నా పక్షంగా అంటున్నాడు ప్రభు. అవన్నీ పక్కన పెట్టి నా కుటుంబం అండి, మా ఇల్లు ఇట్టండి, మా అమ్మ అట్టండి, మా నాన్న ఇట్టండి, మా వంశం ఇట్టండి, మా చెబితే ఒక్కడు వినడండి, ఇది చెప్పాడు ప్రభు. మీ మాట చాతుర్యాన్ని బట్టి, మీ జ్ఞానము, తెలివితేటలు, మీకున్న బలము, దేహ దారుఢ్యాన్ని బట్టి నా పక్షంగా నిలబడితే బలంగా వాడుకుంటాను. రండి నా ప్రజలారా, సర్వలోకమందు చెదిరి ఉన్న నా ప్రజలారా రండి రండి అని చెప్పాడా ప్రభు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 25, 26, 27 వచనాల ఉంది అక్కడ. ఆ లేఖనాల్లో ప్రభు అన్నాడు, ఎన్నిక లేని వారిని, ఎవరినట ప్రభు కోరుకుంది? ఎన్నిక లేని ఇక్కడ రాసి ఉంది 27, 25 కాడి నుంచి 26 నుంచి చూడండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీత్య జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియో దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు.
బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, బాగా లెక్కేసుకోవాలి, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరంటే వీళ్ళు? ఎమ్మెల్యే, ఎంపీ, ప్రధానమంత్రి, రాజవంశానికి సంబంధించిన వాళ్ళు, కోటీశ్వరులను పిలిచాడా? వీళ్ళని అసలు ఎవడురా లెక్క చేసేది అనేటువంటి వాళ్ళని. అలాంటి బ్రతుకులనే ప్రభు ఉపయోగపెట్టుకొని వెలిగించి ఆయన కృప ద్వారా వాడుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా చేయాలంటే ప్రతిదీ సాగు చెబుతారు. ప్రతిదీ సాగు. దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తానంటే ఎందుకు ఆ సాకులు? 1 కోటి రూపాయలు ఇస్తానంటే బరబర ఉరికి పోయి అప్లికేషన్లు పెడతాం. కోటాను కోట్ల కంటే విలువైనది ఈ భూమి మీద ఎంత ధనమైన బంగారం అని, ఇంకా వెలగల రాళ్ళు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ కలిపి ఒక పక్కన పెట్టి ప్రభు సేవ ఒక పక్కన పెడితే ఈ సేవకి అవి ఒక దరిగోడ రావు, లెక్కలేనటువంటి అన్నమాట. ప్రభు నిర్ణయించినటువంటి ఆ ఉన్నతమైన ఆశీర్వాదం నీకు ఇవ్వాలని ఆశపడి నిన్ను పిలుస్తూ ఉంటే, అట్లా కాదు ప్రభు భాష గారు, ఎట్ట కాదు ప్రభువా, అట్టగాదు ప్రభు, ఎట్టగాదు ప్రభు అని చెబుతాడు. ఆయన సేవలోకి అడుగు పెడితే ఆయన చెప్పినట్టు అడుగులేయడానికి మాత్రం ఎనికి తిరుగుతూ ఉంటాయి. ఎందుకు? బహుమతి ఇచ్చేది ఈ ప్రజల, నీ చుట్టూ ఉన్న సంఘమా, లేదా నిన్ను చూసి పొగుడుతున్న వాళ్ళ? బహుమతులు ఇచ్చేది వాళ్ళ కాదు కదా. ఒకవేళ ప్రభు సేవలో ఉండి వెళుతున్న నీవు కొంతకాలం నడిచిన తర్వాత నీ సొంత అభిప్రాయాలు దేనికి? ప్రభు సెలవిచ్చిన మాట చొప్పున ఆజ్ఞ మీద నిలబడి ఆయన చెప్పినటువంటి రీతిగా నువ్వు సేవ చేయి, ప్రభు కృపనిస్తాడు. భక్తిలో అయినా సరే, పరిచర్లో అయినా సరే, సేవలో అయినా సరే ప్రారంభంలో చాలా ఆసక్తి ఉంటుంది. సీనియారిటీ పెరిగే కొద్ది నిర్లక్ష్యము, ఏముందిలే అనే తత్వం, ఎంత ఘోరమైన పాపం కూడా ఆవగింజలా కనపడుతుంది. ఆవగింజ కంటే ఇంకా చిన్నదే, కంటి నలుసులా కనపడదు. ఎంత ఘోరమైన పాపం! వింతేందో తెలుసా? కంటి నలుసు లాంటి పాపాన్ని మోసే విషయంలో దేవుడు పట్టుకున్నాడు. రాజుని ఇక్కడ సంహరించలేదు కాబట్టి సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు సౌలుతో, ఆగిక అయిపోయింది నీ లెక్క అన్నాడు. అయ్యా బాబు అని బచ్చలాడే క్రమంలో ఆ సమూయేలు పైన దుప్పటి చెంగట పట్టుకోగల జినుగుద్ది. దాని విషయంలో కూడా సమూయేలు ఏమండగానే దేవుడు మాత్రం జోక్యం చేసుకున్నాడు. నీ లెక్క తేలిపోయింది, పక్కన పెట్టానన్న తర్వాత నువ్వు నోరు మూసుకొని దేవుని పాదాలు పట్టుకోవాలా. కాదని అతి చేసి ఇంకేదో అదే చేద్దామని చెప్పండి. సమూయేలు వస్త్రపు చెంగు చినిగినట్లుగా ఎవరికైనా ఏదో ఒక కోణంలో నువ్వు దైవజనుల విషయంలో కానీ, ఇంకెవరైనా దేవుని కొరకు రోషంగా బ్రతుకుతున్న దేవుని సేవకుల విషయంలో, కుటుంబం విషయంలో కానీ, భక్తి చేస్తున్న విశ్వాసుల విషయంలో కానీ, పరిచారకుల విషయంలో కానీ, సంఘ పెద్దల విషయంలో కానీ ఏ దుర్మార్గపు చర్య నువ్వు చేసినా వాళ్ళు లక్ష్య పెట్టకపోవచ్చేమో కానీ నా ప్రభు మాత్రం లక్ష్య పెట్టి తీర్పు తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగ తీర్పు తీర్చబట్టే సౌలు కుటుంబం శాపగ్రస్తంగా మారిపోయి చివరికి ఎందాక వచ్చిందో తెలుసా? దావీదు అడుగుతూ ఉన్నాడు, ప్రభువా ఈ కరువు రావడానికి కారణం ఏంది? ఆయన గతంలో కూడా చెప్పా. ఈ కరువు రావడానికి అసలు కారణం ఏంది అంటే, సౌలు రాజుగా పరిపాలన చేస్తున్నప్పుడు, బెన్యామీను గోత్రికుడు, పాత నిబంధనలో ఉన్నటువంటి సౌలు రాజుగా పరిపాలన చేస్తున్నప్పుడు దావీదు ఒక చోట యాజకుడి దగ్గరికి వెళ్ళి సన్నిధి రొట్టెలు తింటా ఉంటాడు. స్త్రీకి ఎడంగా ఉన్నావా, శుభ్రంగానే ఉన్నావా అని యాజకుడు అడిగితే, ఇన్ని రోజులైంది నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చి, నేను ఎక్కడా పాడుపోయిన అట్లాంటి అపవిత్రతలో నేను లేను, నాకు ఇవ్వయ్య ఆకలి అవుతుందంటే తింటా ఉంటే, అక్కడ సౌలు యొక్క అనుచరుడు అయ్యగారికి సంగతులని చేస్తే మెప్పు ఘనత పొందుదామని, అయ్యగారి దగ్గర, ఏసై దగ్గర కాదు, సేవకుల దగ్గర ఈ మాయదారి గుంపు ఉంటుంది. వాళ్ళు పొరపాటును కూడా ఎదిగిరారు, ఆశీర్వదింపబడరు, ఇంకా శపించబడతారు. వాళ్ళ కుటుంబాలు పతనమైన పరిస్థితులు నా కళ్ళతో నేను చూశాను. కొన్ని కుటుంబాలు అలా పతనమైపోయి నేను చూశాను. సేవకుల దగ్గర పోయి మూటలు మోసేవారు. అయ్యగారు పలానా కుటుంబం వస్తుందిగా, వాళ్ళు అట్ట, అయ్యగారు పలానోళ్ళు ఇట్ట, అయ్యా పలానోళ్ళు అట్ట. ఆ కుటుంబాలు వర్ధిల్లినట్టుగా, ఆశీర్వదింపబడినట్లుగా నేను చూడలా. శపించబట్టి ఆ కుటుంబాలు ఇంకా అసలు దేవుని సన్నిధికే దూరం అయిపోయి, వాళ్ళ పిల్లల జీవితాలు అయితే, వారి దాంపత్య జీవితాలు అంతా నాశనం అయిపోయి,
కళా దిక్కైపోయిన కుటుంబాలు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఆ చురుకు లేదు, భక్తి మాత్రం చేస్తున్నారు. అయ్యో నేను ఇంత ఘోరమైన పాపం ఒడిగట్టుకున్నాను, మా జీవితాలు, నా బిడ్డల జీవితాలు ఇలా నాశనం అయిపోయాయి, నేను ఇలా మూటలు మోయటాన్ని బట్టే కదా. తెలిస్తే సంగతి ఉపవసించి ప్రార్థన చేసి, లేదా మామూలుగానే ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పాలి. లెక్క అది. ఎవరైనా పొరపాటు పడితే ఆ తర్వాత దేవుడు ప్రేరేపిస్తే దాన్ని బట్టి దైవజనుడు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, లేదంటే ప్రభువు చెప్పా కూడా మిగతా సంగతులు ఆయన చూసుకుంటాడు. అటు కాకుండా అయ్యగారి దగ్గర అమ్మగారి దగ్గర వ్యవహారాలు మూటలు మోసి భుజాలు కాయలు కట్టిపోతాయి, కానీ ఏ ఉపయోగం ఏంది? నీ పిల్లల భవిష్యత్తు కానీ నీ కుటుంబం కానీ మొత్తం సర్వనాశనం అయిపోద్ది. నా కళ్ళతో నేను చూసిన కుటుంబాలు అలా నాశనం అయినాయి కాబట్టి ఈ మాట చెబుతున్నా. వాడు ఏం చేశాడంటే ఆ మూట, ఆ సమాచారం తీసుకుపోయి సౌలుకి చెప్పంగానే సౌలు వచ్చి ఆ యాజకుడిని చంపేశాడు. ఈ దావీదుకు పక్షంగా ఉన్నటువంటి యెహోవా ప్రవక్తలు ఎవరైనా ఉంటే వాళ్ళ మొత్తాన్ని కూడా చంపేశాడు. ఆ కీడును బట్టి, అంటే ఇక్కడ ప్రవక్త అంటే ఆ రోజు, ఈరోజు ప్రవక్త అంటే ఎవరంటే దైవజనుడి విషయంలో నువ్వు ఏ కీడు తలపెట్టినా అది వాళ్ళ ఇంటిలో ప్రాణ నష్టం కావచ్చు, మాంత్రిక ప్రయోగాలు, విగ్రహాల ముందు కూర్చొని పూజలు, ఇప్పుడు 9 రోజులు చండీ యాగాలు, మహాచండీ యాగాలని, నవరాత్రుల్లో నవరకాల పూజలు, వాడు ఎట్టబోలు దైవజనులు కుటుంబం విషయం, దైవజనుల విషయంలో, పరిచయం విషయంలో కొంతమంది నడుం బిగిస్తారు. నేను చెబుతున్నా, ఆనాడు సౌలుకు పట్టిన గచ్చే నీకు కూడా పట్టుద్ది, నీ కుటుంబానికి పట్టుద్ది, నీ వంశానికి పట్టుద్ది. ఏమి లేదు, మొత్తాన్ని చంపేయమన్న దేవుడు అట్లానే చంపేశాడు దావీదు. ప్రభు ఈరోజు చెబుతున్న మాటలు 3 రకాలు. ఒకటి, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ఆకలింపు చేసుకొని హృదయంలో పదిలపరుచుకోవాలి. దేవుని సన్నిధిలో ఇంట్లో అయినా మోకాళ్ళు వేసినప్పుడు మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. మోకాళ్ళు కాయలు కట్టినటువంటి వ్యక్తినే నువ్వు భర్తగా భార్యగా, నీ పిల్లలకు భర్తగా భార్యగా తెచ్చుకోవాలి. రెండోది, మాంత్రిక శక్తుల విషయంలో నువ్వు కరెక్ట్గా నిలబడి దేవుని పాదాలు పట్టుకుంటే వాళ్ళు గడగడగడ వణుకుతారు. మూడవదిగా, ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞ చొప్పున ఆయన పిలుస్తున్నాడా సాగులు చెప్పమాక అడుగులు. ఒకవేళ నువ్వు దేవుని సేవలో ఉన్నావా, ఆయన చెప్పినట్టు నువ్వు సేవ చేయి, నీ సొంత నిర్ణయాలు వద్దు. లేదు, నువ్వు ఒకవేళ ఆల్రెడీ మోస్ట్ సీనియర్ అయ్యావా, చిన్న కారణమే సౌలును పక్కన పెట్టాడు. చిన్న కారణమే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అన్నటువంటి మోషేని కూడా ఇక చాలు, ఆ కొండెక్కు, ఆడ చూద్దు కానీ కానాన్ దేశాన్ని, ఆ కొండ మీద చచ్చిపోదు కానీ, ఆ కొండ మీద అన్నాడు, ఆడకే దేశపోయాడు. ఇప్పటికి కూడా తెలియదు మోషే సమాధి ఎక్కడుందో తెలియదు, కానీ బెన్యామీను గోత్రికుడైన సౌలు యొక్క సమాధి తెలుసు అందరికి. ప్రభుతో పెట్టుకుంటే అలానే ఉంటుంది. ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభువుని అడుగుదాం. ఒకవేళ కుటుంబాన్ని బట్టి అట్టయ్య అని చెప్పని అంటున్నావా, దేవుని పాదాలు పట్టుకో, ఖచ్చితంగా నా ప్రభు కృపణిస్తాడు. ఖచ్చితంగా నా ప్రభు కృపణిస్తాడు. నా కుటుంబం ఇలా ఉందయ్యా అది ఇదంటే నేను బాగా చెప్పగలను. నాతో ఒక అక్క చెప్పింది, ఈ విషయాన్ని పరిచయం చేసి నా మాటలు ముగిస్తాను. అయ్యా, నేను ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్తా ఉన్నాను, నా భర్త చనిపోయాడు. విశ్వాసులే, ఒక అక్క చెప్పింది, నా భర్త చనిపోయాడు కానీ అతను నా ఇంటికి రాడు, నాకు ఏదైనా అవసరం అయితే మాత్రం నేను అతను ఫోన్ చేసి తెచ్చుకుంటాను, ఇది సంగతి నా పరిస్థితి అని. నేను ఆ తల్లితో చెప్పా, నువ్వు చెప్పిన ఈ కారణాన్ని బట్టి నీ బిడ్డల ముందు నువ్వు విలువ లేకుండా బ్రతుకుతావు, మొక్కమాటం లేకుండా నీకు అసలు పొరపాటును కూడా విలువీయవు. నా కళ్ళ ముందే నా తల్లి ఒక అక్రమ సంబంధంలో కొనసాగుతుంది, నా తండ్రి ఒక అక్రమ సంబంధంలో కొనసాగుతున్నాడు, దాన్ని నేను యాక్సెప్ట్ చేయాలని అని చెప్పని మనసులో ఒక నిర్ణయం చేసుకొని పొరపాటును కూడా నేను యాక్సెప్ట్ చేయనని పైకి మాత్రం సహకరిస్తున్నాడు కనపడతా, ఆ తల్లికైనా తండ్రికైనా విలువ. ఇలాంటి సందర్భాలను బట్టి ఒకవేళ నేను సేవకు రావటం ఏంది, దేవుడు నన్ను కోరుకోవటం ఏంది, నా కుటుంబాన్ని ప్రేమించటం ఏంటంటే, యోధ అనే గోత్రము పాపానికి నిలయం, అంత చెడిపోయిన వంశం ఇంకోటి లేదు. కానీ నా ప్రభు ఆ గోత్రంలో నుంచే వచ్చాడు. సర్వ సమాజం అంటే ఇజ్రాయేల్ ప్రజలందరి విషయంలో కానీ, ఈ భూమి మీద ఉన్నటువంటి సంతానం అంతటి విషయంలో కానీ
ఆ నీచమైనటువంటి వంశము, ఆ యోధా గోత్రం అంటే పాపానికి, తిరుగుబాటుకి, దేవునికి నచ్చనటువంటి శపితమైనటువంటి వంశం. ఆ నుంచే ప్రభు ఆ వంశాన్ని కోరుకొని ఆయనకి ఏం పెట్టాడు పేరు? ప్రకటన గ్రంథంలో ఉంది ఆ మాట. ఈ గ్రంథాలు విప్పుటకు ఎవరు గలరు సామర్థ్యం గలవాళ్ళని శిష్యుడని యోహాను ఏడుస్తూ ఉంటే, దిగులు పడమాక ఆడమాక యోధా గోత్రపు సింహమైన యేసు ప్రభు వారు ఉన్నాడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యోధా గోత్రపు సింహం అని పేరు తెచ్చుకున్నాడు ఆయన. శపితమైన వంశం, అవసరం లేదు లెక్క. ఈ లోకంలో చెప్పబడుతున్న ఏ విషయంలో అయినా సరే పేరు ప్రఖ్యాతులు, మంచి ఘనత, ధన, ఇలా ఎన్ని రకాల కొలతలు చూసుకుంటారు. కానీ నా ప్రభు మాత్రం ఆ శపితమైనటువంటి, ఆ నీచం అనుకుంటున్న, ఈ లోకం అనుకుంటున్న నీ కుటుంబాన్ని నిన్ను బట్టే, నిన్ను ఆయన ఆశీర్వదించి ఆయన చెప్పిన మాట ప్రకారం నిలబడితే ఉన్నత స్థలాల మీద నిన్ను నిలబెట్టి ఉన్నత సేవ జరిగించి ప్రపంచమంతా నిన్ను అట్లా ఊరు అహరోనుల వల్లే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ అలా ఎత్తిపట్టి ప్రార్థన చేసి నీ వంశం కోసం, నీ కుటుంబం కోసం, నీ కుటుంబ సభ్యుల కోసం ప్రతి తరం కూడా ప్రభు సేవలో ఉండాలని ప్రార్థన చేస్తారు. అలాగే నీ భూమి మీద ఉన్న ప్రతి వంశము, ప్రతి జనము ఆశీర్వదింపబడుతుంది నీ ద్వారా. అదే అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం. దేవుని పాదాలు పట్టుకొని దేవుడు చెప్పినట్టు అడుగులు వేయటానికి తీర్మానంలోకి వద్దాం. ప్రభు ఆశించినట్లుగా అడుగులు వేస్తే ఎవరైతే నిన్ను నీచంగా మాట్లాడారో వాళ్ళే, అయ్యా ఏమీ లేకపోతే, ఇతను లేకపోతే నా బ్రతికే లేదు, అసలు మాకు ఇల్లే ఉండదయ్యా, కానీ వీళ్ళ వల్ల మేము ఎంతగా ఆశీర్వదింపబడ్డామని ప్రభు ఎదుట సాక్ష్యం ఇచ్చేలాగా నా ప్రభు చేయగలడు. ఆయన పాదాలు పట్టుకుందాం, ఆయన అడుగుదాం. ఉన్నతంగా ఆశీర్వదించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రభు చెబుతున్నమాట, నేను చెప్పే ఈ మాటలు ఆలోచించు. ఏ పరిస్థితులు ఎక్కడ తేడా పడ్డాయో అడుగులు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం. ప్రార్థన. ప్రేమగల మా కన్నుచండి నేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి, నీ వాక్యానికి విలువివ్వాలి. ఒకప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు మొరపెట్టి, తర్వాత కాలం నడిచిన తర్వాత శ్రమ లేనప్పుడు నిర్లక్ష్యంగా, శ్రమ ఉన్నప్పుడు అయ్యా బాబు ప్రభు అని చెప్పన్నట్టుగా మా బ్రతుకులు ఉండకుండా ప్రతి సమయంలో కూడా నిన్ను మహింపరుస్తూ, ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, వాక్యం చదువుతూ, నీ ఆజ్ఞలకు అనుగుణంగా అడుగులు వేసే జాబితాలో అటువంటి జీవితం కలిగి మేము ఉండాలి ప్రభు. అలాగనే మాంత్రిక విద్యలు వీటి విషయంలో ఎవరెన్ని ప్రయోగాలు చేసినా నీవు నీ కృప ద్వారా మాతో ఉన్నావని, దిగులు పడొద్దని కూడా చెప్తా ఉన్నావు. మూడో విషయంలో అయ్యా మాంత్రిక విద్యల విషయంలో ఎవరెవరు ఎలా ఉంది ఆ పరిస్థితులను చెప్తా ఉన్నావు. అయ్యా ఇదిగో తండ్రి, మూడో విషయంలో ఇదిగో తండ్రి, రెండవదిగా మాంత్రిక విద్యల గురించి, మూడవదికి ఇదిగో తండ్రి అయ్యా నువ్వు చెప్పిన మాటకు మేము లోపడాలని, సాకులు చెప్పొద్దంటే నువ్వు చెప్పిన మాట చొప్పున సేవలు అడుగుపెట్టి సొంత నిర్ణయాలు చొప్పున చేస్తుంటే సరి చేసుకోమంటున్నావు. ఆల్మోస్ట్ సీనియర్గా సేవ చేస్తున్న పరంపరలో ఉంటే సౌలు, మోషే చిన్న కారణమే అసలు ఆ వంశాలు పక్కన పెట్టి, సౌలుకైతే అసలు కుటుంబం వంశమే లేకుండా తుడిచివేయబడు. ఒక మెఫీబోషెత్తో దావీదు యోనాతానుతో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన నువ్వు అంగీకరించావు కాబట్టి మెఫీబోషెత్ ఒక్కడే తప్పించబడ్డాడు ప్రభు. సౌలుకు అసలు వంశమే లేకుండా తుడిచివేయబడింది. ఆ ఒక్కడే మెఫీబోషెత్ ఒక్కడే ఉన్నాడు. దేవా బెన్యామీను గోత్రం ఉందంటే ఆ ఒక్కడయ్యా కనికరించండి. చెప్పబడ్డ మాటలు మీ దేవాదిగా తండ్రి మేము హెచ్చరికలుగా స్వతంత్రించుకొని, పొరపాట్లు ఉంటుంటే సరి చేసుకొని నీ కృపకు పాత్రలు అవటానికి కృపను దాచి దేవా నీ ఆత్మకార్యము జరిగించు, నీ చిత్తం నెరవేర్చు. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు, నిన్ను గొప్ప చేసుకుంటున్నాము. అయ్యా కనికరించండి ప్రభా. నా కోసం మా కోసం ఆయా రీతులుగా ప్రార్థించండి అని అడిగిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, బలపరచండి, అభిషేకించండి, ఆశీర్వదించి నీ పనులు వాడుకోండి, వారి అవసరతలు తీర్చండి. మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయించండి. దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచమని అడుగుతున్న ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసునామమున తీర్చబడును గాక. వాక్యం విన్నదాన్ని బట్టి గతంలో ఇప్పుడైనా అనేక రీతులుగా నా కోసం, మా కోసం, పరిచయం కోసం ప్రార్థిస్తున్న బిడ్డలను ఉపవసించి 21 రోజు, 41 రోజు ఇలా ప్రతిరోజు ఉపవాసం 1 గంట వరకు ఇలా కుటుంబ ప్రార్థన బిడ్డలందరినీ కూడా దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలత లేకుండా దీవించి, అభిషేకించి, ఆశీర్వదించి నీ సేవలో బలంగా వాడుకోండి.
దేవా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాల్లో చూపించబడ్డ సమస్తం నీ పాసలు యెహోవా చూసి అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనడు ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తి కలువరి శిలువలో మా కొరకు నువ్వు చిందించిన రక్తాన్ని నీ సంతోషం పరిపూర్ణములు బంధింపబడిన లయమైపోను కాదు బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు 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 అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాల్లో చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసిన సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి త్వరపెట్టారు అయ్యా నీ సంతోషం పరిపూర్ణమన్నట్లు నీ కలువరి శిలువలో మా కొరకు నువ్వు చిందించిన రక్తాన్ని బట్టి అయ్యా ఆ మంచి కళ్ళు మంచి మంచి స్వప్న నిద్రలో చూసిన సమస్త మంచి త్వరపెట్టారు జరుగునుగాక నెరవేర్చబడుగా త్వరపెట్టారు జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు 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 కనికరించగా 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని నీ చేతులు కాపాడు ఈ కార్యంలో జరిగించమని బతున్నారు యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి పెడుతాం ప్రార్థించి సమస్తం పొందుతాం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాస్తాలు సమస్తాన్ని అప్పచెప్పి నేను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన ప్రార్థనలు ఏకీవిస్తున్నా అలాగే నీకు ముందే ఏకీవించబోతున్నా అలాగే నీ ప్రభు ఇచ్చిన పరిచర్య ద్వారా ప్రారంభించబడిన సంఘాలకు సహకారులకు సహదాసులకు సోషల్ మీడియా ద్వారా వెంబడిస్తున్న వారికి వారి కుటుంబాలకు ప్రభు సెలవిచ్చిన మాట చొప్పున దైవజనులు వెంబడిస్తున్న వారికి వారి సంఘాలకు కుటుంబ సభ్యులకు సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు వీరందరి యొక్క స్థిరాస్తులు పసిబిడిన పెద్దల వరకు అందరికీ నిత్యత్వం చేరు పర్యంతరం వరకు సదాకాలం చూడండి ప్రభు నడిపించునుగాక ఆయన అనుకున్న దీవెన ఆశీర్వాదము ఉన్నతమైన సేవ ప్రభు కృప ద్వారా అనుగ్రహించి జరిగించి ఆయన మాత్రమే భయం పొందునుగాక ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రభేసు రక్తమునకేచి ప్రభేస్తున్నామును సంపూర్ణమైన విజయం కలుగునుగాక ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవెంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలు కుల సంబంధమైన ఈ లోక సంబంధమైన దేవతలు దేవుడు ఎదుట ఎంత ప్రమాదకర మాంత్రిక పూజలు హోమాలు ఎట్లాంటివి ఉన్నా వాటి అన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక నీ సంతోషం పరిపూర్ణము ఉన్నట్లు వారికి నీ దగ్గర నుంచి వాటిని ఆశ్రయించిన వారికి చేస్తున్న వారికి తీర్పు వచ్చునుగాక శిక్ష వచ్చునుగాక యుద్ధం యెహోవాది యేసు రక్తమునకే జయము జయము జయం ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మన ఆత్మలకు మన అందరికీ కలిగిన సమస్తానికి సేవ పరిచయలకు తోడే నడిపించునుగాక ఆమేన్.